యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన కృప నిత్యముండును. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేయవారు ఆ మాట పలుకుదురుగాక. ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు సన్నిధికి మమ్మల్ని అందరూ చేర్చుకున్నందుకు స్తోత్రాలు. దేవాగత కాలం అంతా కాచి కాపాడే ప్రభావం, వారమంతా కాచి కాపాడే ప్రభావం, ఈ పరిశుద్ధ దినములు ప్రభావం మమ్మల్ని అందరూ చెంతను చేర్చుకునే ప్రభావం, ఈ ధన్యతని ఆజ్ఞాపించినందుకు స్తోత్రాలు ప్రభావం. ఎంతమంది గతించిపోయారు ప్రభావం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే ప్రభావం, సజీవ లెక్కలు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి గత సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి 2024 సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేశారు. మరి అందరికీ లేనటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యవంతమైనటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుడు మనకు ఒకసారి గట్టిగా 2 చేతులెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు నిజంగా ప్రేమమయుడు, ఆయన ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడు. మనలందరినీ కూడా ఈ రీతిగా దేవుడు చక్కని స్థితిని, చక్కని కుటుంబాలను దేవుడు మనకు అనుగ్రహించి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనమందరము కూడా ఎదగటానికి దేవుడు తన ప్రేమను చూపుతూ ఉన్నాడు. అయితే మనము కూడా దేవుడు మన పట్ల ఎటువంటి ప్రేమను చూపిస్తున్నాడు, అంతే ప్రేమను మనం కూడా దేవుని ఎందుకు కలిగి ఉండాలి. అప్పుడు మన ముందు నచ్చినటువంటి దినములన్నీ కూడా సంవత్సరములు మనం ఎంతకాలం భూమి మీద జీవించాలని దేవుడు మన కొరకు ఆయుష్కాలాన్ని పెట్టాడు. ఆ జీవితం అంతా కూడా సుఖ జీవులతో గడిచే సంవత్సరములుగా వెళ్ళవచ్చడానికి దేవుడు మనకు కృప చూపెడతాడు. ఎందుకంటే దేవుని యొక్క శక్తిని అనుభవిస్తూ దేవుని చెంత నుండి అనేకమైనటువంటి వేడుకలు పొందుకుంటూ దేవుని యొక్క దృష్టిలో మనము కృతజ్ఞత లేని వారు అయితే, లేకపోతే దేవునితో సహవాసము లేని వాళ్ళమైనా, దేవునికి చెల్లించాల్సిన ప్రేమను మనము చెల్లించకపోయినా, ఆయన యందు ఉండాల్సినటువంటి విశ్వాసం, భయం, భక్తి కలిగినటువంటి జీవితం మనలో లేకపోయినా ఒక రోజున ఇబ్బంది పడాల్సి వస్తారు. ఏమిటంటే పరలోక రాజ్యంలో పోగొట్టుకునేటువంటి పరిస్థితి. మనం నామమాత్రపు క్రైస్తవులుగా జీవించడం కాదు, కానీ నిజమైనటువంటి క్రైస్తవులుగా బ్రతకాలి. అది మనకు చాలా మంచిది. మన కుటుంబానికి, మనకు వ్యక్తిగత జీవితాలకు అది చాలా చాలా క్షేమకరమైనటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, ఈ యొక్క నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుచున్నాడు. దయచేసి ఎవరు కూడా మీ సెల్ ఫోన్లు అన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. మీ పిల్లలను జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. అటు ఇటు తిరిగి దేవుని యొక్క వాక్యం అందరము కూడా ఆసక్తితో జాగ్రత్తగా చదివేద్దాం. మరి ఈ యొక్క మొట్టమొదటి దినాన, అనగా ఈ జనవరి మాసంలో మొట్టమొదటి ఆదివారం దినమున విశ్రాంతి దినంలోకి ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేశారు. ఈ మొదటి ఆదివారం దినమున 2 కుటుంబాల నుంచి మనం ధ్యానం చేసుకుంటాము. మొట్టమొదటిగా మనం గమనిస్తే, దేవుడు సృష్టి ఆరంభంలో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశారు. ఎవరు ఆ కుటుంబము? ఆదాము, హవ్వ ఇద్దరిని కూడా దేవుడు ఏర్పాటు చేశారు. రెండవదిగా మనం చూస్తే యోబు కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఈ 2 కుటుంబాలలో ఉన్నటువంటి వ్యత్యాసం, ఈ 2 కుటుంబాలను దేవుడు చక్కని స్థితిని ఇచ్చారు. అటువంటి స్థితిగతులను పొందుకున్నటువంటి ఈ 2 కుటుంబాలలో పోలి ఎవరు ఏ కుటుంబాన్ని పోలి నడుచుకుంటున్నారో ఈ రోజున మనకు బాగా అర్థమవుతారు. ఎందుకంటే దేవుడు మన అందరి జీవితాలలో కూడా ఒక విశ్వాసంలో మనం బ్రతుకుతూ ఉండేలా, దేవుని యొక్క భయముతో, భక్తితో మనం జీవిస్తున్నప్పటికీ కూడా కొన్ని పరీక్షల్లో దేవుడు మనం నిలబెట్టినప్పుడు ఆ పరీక్షలో మనం నెగ్గగలిగేటువంటి స్థాయిలో మనం రావాలి. శోధన మన మీదకి వచ్చినప్పుడు శోధనలను జయించేటువంటి వారుగా మనం ఉండాలి. లోకాన్నైనా, శరీరమునైనా, పాపమునైనా, వాటన్నిటిని కూడా మనము జయించేటువంటి శక్తిని పొందుకుంటే
అది నిజముగా దేవుని దృష్టికి ఇంపైనటువంటి లేక ఇష్టమైనటువంటి కుటుంబంలో పిలవబడతారు. మరి మొట్టమొదట ఈ 2 కుటుంబాలను మనం గమనిస్తే ఈ 2 కుటుంబాల యొక్క పరిస్థితి మొట్టమొదటి దశలో, ప్రారంభపు దశలో ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబం ఆదాము హవ్వల గురించి మనం గమనిస్తే దేవుడు ఒక చక్కని స్థితిని దేవుడు ఇచ్చారు. ఒక మంచి సంపన్నమైనటువంటి స్థితి కలిగినట్టుగా ఏదైనా తోటలో ఆ యొక్క ఆదామును సృష్టి దేవుడంతా కూడా సృష్టించి ఆ యొక్క జంతువులను, ఆకాశముని పక్షులను, భూ సంచలనం చేసేటువంటి జంతువులైన ఆ యొక్క సముద్రంలోని జీవరాశులన్నిటిని కూడా చేసిన తర్వాత ఆదామును కూడా చేసి ఆదామును కూడా దేవుడు ఏం చేశాడంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఎరిగి అతనికి ఒక సాటిన సహాయం అనేటువంటిది అవసరం అని దేవుడు ఇష్టపడి ఆదాము గాఢ నిద్రను కలుగు చేసి ఆ యొక్క గాఢ నిద్రలోని తన పక్క చెప్పులను తీసి స్త్రీనిగా దేవుడు నిర్మించినట్టుగా మన వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కుటుంబం చాలా మంచి కుటుంబం. మొట్టమొదటి కుటుంబం ప్రారంభం, ప్రపంచంలోనే ప్రారంభపు దశలో దేవుడు నిర్మించిన కుటుంబము ఆదాము హవ్వల యొక్క కుటుంబం. మరి ఈ కుటుంబానికి దేవుడు కొన్ని పనులు పెట్టారు. తూర్పున ఏదైనా తోటను దేవుడు ఏర్పాటు చేసి ఆ తోటలో దానిని కాయిచు అందులో సేద్యము చేసి దేవుడు అందులో పెట్టినటువంటి వృక్ష ఫలములన్నిటినీ, జీవ వృక్ష ఫలాలు ఉన్నాయి, మంచి ఆహారం ఇచ్చేటువంటి ఫలాలు ఉన్నాయి, ఆ చెట్లన్నింటిలో కూడా అందులో పెట్టి అందులో దానితో పాటు మంచి చెడులను తెలియజేసేటువంటి ఒక వృక్షాలను కూడా పెట్టారు. దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే మీరు ఇందులో ఉన్నటువంటి ఫలములన్నీ కూడా మీరు తినండి, దీన్ని తింటూ దీన్ని కాస్తూ దీన్ని కష్టపడి పని చేసుకుంటూ బ్రతకండి దేవుడు చెప్పారు. అప్పుడు వారి యొక్క పరిస్థితి నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటిది. దేవుడు ఒక సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని ఆదాముకు అప్పగించారు. ఏ విధమైనటువంటి కొరత లేదు, ఏ విధమైనటువంటి లోటుపాట్లు కూడా లేవు. ఆ కుటుంబాన్ని దేవుడు అంతగా ప్రేమించి సృష్టిని అంతటి మీద కూడా ఏలుబడి చేసేటువంటి అధికారాన్ని కూడా దేవుడు ఇచ్చారు. ఆ యొక్క జంతువులన్నిటికీ కూడా వారికే దేవుడు ఇచ్చే అవకాశం ఇచ్చారు. మీరు ఏ పేర్లు పెడితే ఆ పేర్లతోనే పిలువబడతారు. మరి ఇంత చక్కని ఔన్నత్యమైన స్థాయిని ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చి ఒక మంచి కుటుంబముగా ఏర్పాటు చేసి ఏ కొరతలు లేనటువంటి లోటుపాట్లు లేనటువంటి స్థాయిలో దేవుడు పెట్టారు. అయితే నిజంగా ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఆదాము హవ్వలు వారు అప్పుడు ఎలా ఉన్నారంటే దిగంబరులుగానే ఉన్నారు. అప్పుడు వారికి ఉన్నటువంటి దిగంబరత్వమును పెట్టి వారు నేను దిగంబరులమని ఎరగనటువంటి స్థితిలో వారు ఉన్నారు. అది పాపముగా వారికి కనపడలేదు, అది వారి దృష్టికి చెడ్డదిగా కూడా కనిపించడం లేదు. ఎందుకంటే దేవుడు వారిని ఏర్పరిచినటువంటి ఆ యొక్క ఏర్పాటులో వారు జీవిస్తున్నటువంటి జీవిత కాలంలో ఒక చక్కని దేవునితో సహవాసము కలిగినటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్నారు. దేవునితో సహవాసం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా చల్లని పూట దేవుడు వారితో వచ్చి మాట్లాడుతూ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ వెళ్తూ ఉండేటువంటి వాడు. మరి ఈ విధమైన సహవాసము కలిగినటువంటి ఆ కుటుంబానికి సాతానుడు అనేటువంటి వాడు జ్వరపడ్డాడు. అపవాదిన సాతానుడు దేవుడు సృష్టించినటువంటి జంతువులలో సర్పం రూపంలో వాడు వచ్చి అవ్వతో మాట్లాడుతూ ఉన్నాడు. అవ్వతో ఏం మాట్లాడుతున్నాడంటే ఆ యొక్క ఆదాము తన భార్య అవ్వను ఆ 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రారంభం వచ్చినప్పుడు దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఏమంటుందంటే ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పారా అని అడుగుచున్నాడు. దానికి ముందు దేవుడు చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి. దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. ఈ ఆజ్ఞలన్నీ పెట్టాడు, ఈ వృక్ష ఫలాలన్నీ తినండి, అయితే ఈ ఏదైనా తోటలో ఉన్నటువంటి ఫలానా వృక్ష చెట్ల ఫలములు మీరు తినకూడదు. ఏమిటి అది అంటే మంచి చెడులను తెలియజేసేటువంటి ఆ వృక్షముల ఫలాలు మాత్రం మీరు తినకూడదు. హల్లెలూయా. ఒకవేళ కనుక మీరు తింటే మీరు ఏదైపోతారు, నిశ్చయముగా మీరు చచ్చేదరు అని చెప్పాడు. హల్లెలూయా. మీరు నిశ్చయముగా చచ్చేదరు అని చెప్తున్నాడు. అంటే ఈ వాక్య భాగంలో మనం గమనిస్తున్నప్పుడు నిశ్చయంగా మీరు చచ్చిపోతారంటే శారీరక సంబంధంగా కాదు, కానీ దైవిక స్వభావమును వారు ప్రభుత్వగలుగుతారు. శారీరక సంబంధమైనటువంటి ఆశను వారు కలిగి జీవిస్తారు. శారీరక సంబంధమైనటువంటి పాపపు దృష్టి వారిలోనికి రాగలుగుతారు. శారీరక సంబంధమైన ఇచ్చలు వీళ్ళలోనికి రాగలుగుతాయి అని దేవుడు ముందుగానే వారిని హెచ్చరించి వారికి చెప్పినటువంటి ఆ జాగ్రత్త ఏమిటంటే
ఈ మంచి చెడులు తెలియజేసేటువంటి ఈ వృక్షంలో ఉన్నటువంటి ఫలములను మీరు ఎప్పటికీ కూడా తినకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్కన కొంచెం ముందు సరిపడమని గుర్తుపెట్టి మీరు కూడా కొంచెం సరిపడి కూర్చోండి. మరి ఇటువంటి దేవుని యొక్క మాటలను వారు ఏం చేశారు? విన్నారు. మొదట విన్నంత కాలము, దేవునితో సహవాసము కలిగి ఉన్నంత కాలము కూడా వారికి ఏ విధంగా ఉంది? చక్కగా ఏదేది చోటలో వారు సంచారం చేస్తూ దాన్ని కాపాడుకుంటూ సేద్యం చేసుకుంటూ పని చేసుకుంటూ మంచిగా వారు జీవించేటువంటి అనుభవంలో వారు బతికించు ఉన్నారు. అయితే భూ జంతువులలో సర్పం ఎటువంటిది అంటే యుక్తి కలిగినటువంటిది వాక్యం సెలవిస్తూ ఉంటుంది. యుక్తి కలిగినటువంటి ఆ సర్పమును గురించి మనం మాట్లాడుతుంటే, ఆ సర్పము ఎవరి దగ్గరికి వచ్చేటంటే ఆదాము దగ్గరికి, అవ్వమ్మ దగ్గరికి వచ్చారు. అవ్వమ్మ దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్న మాట, మొట్టమొదటి మాట ఏమిటి? ఇది నిజమా? హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధమునకు జనకుడు ఎవరు అంటే సాతానుడు. సాతానుడు జనకుడై ఉండి దేవునితో సహవాసము కలిగినటువంటి ఈ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీతో మాట్లాడుతున్నమాట ఇది నిజమా అని మాట్లాడుతున్నాడు అంటే, ఏమిటో ఆ నిజము తెలుసుకోవాలన్న ఆతృత ఎవరికి వచ్చేసేది? అవ్వమ్మకు వచ్చేసేది. హవ్వకు వచ్చిన వెంటనే ఏమిటో తెలుసుకోవాలనుకున్నది బాబా. అయితే సాతానుడు కుయుక్తితో వాడు సర్పరూపంలో వచ్చాడు. ఆ సర్పముకు ఉన్నటువంటి బుద్ధి కూడా కుయుక్తితో కూడినటువంటి బుద్ధి. ఆ సర్పం వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీకి ఏమంటాడంటే, అందుకని ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినట్టు సర్పం ముందు చెప్పాడు. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు చెప్పాలి. హల్లెలూయా. ఏమని చెప్పారు? ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములన్నీ కూడా తినమని చెప్పాడు. కానీ అయితే ఈ తోట మధ్యన ఉన్న చెట్ల ఫలములను మాత్రం మీరు ఎందుకు తినకూడదు? మీరు చావకుండానట్లు. హల్లెలూయా. చావకుండా ఉండాలి అంటే దీన్ని మీరు ముట్టద్దు, దీన్ని తాకద్దు, అసలు దాన్ని తినద్దు చెప్పాడు అని సర్పములు చెప్తున్నాడు. అప్పుడు సర్పం ఏమైందంటే అవన్నీ కూడా వినేసి, అందుకు సర్పం మీరు చావనే చావరు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం. హల్లెలూయా. మీరు చావనే సావు. ఎందుకంటే ఈ చెట్టు ఫలాలు తింటే మీరు చచ్చిపోతారా? సావు. కానీ దేవుడు దేన్ని చూచేవాడంటే హృదయ అంతరంగాన్ని చూచేటువంటి వాడు. మనుషుడు పై స్వరూపాన్ని చూస్తాడు. సాతానుడు చెప్పేటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే మీరు చచ్చిపోరు. ఈ ఫలాలు తిన్నప్పటికీ కూడా మీకు చావనేటువంటిది రాదు. ఎందుకంటే ఈ ఫలాలు మీరు తిరిగి చూడండి కావాలంటే, ఇది నిజము కాదు, ఇది అబద్ధము, దేవుడు మీతో చెప్పిన మాటలన్నీ కూడా సత్యమైనవి కావు అన్న ధోరణిలో వాడు మాట్లాడుతూ ఉన్నాడు హవ్వమ్మతో. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి వారి హృదయ అంతర్గతంలో ఉన్నటువంటి దేవుని స్థానాన్ని వాడు తీసివేయాలి. వారు దేవుని ఆజ్ఞలను అనుసరించుతున్నటువంటి విధానమును వాడు తీసివేయాలి. దేవుని యందు వారికి ఉన్నటువంటి భయమును భక్తిని వాడు తీసివేయాలి. దేవుని యందు తమకున్నటువంటి ఆ యొక్క విశ్వాస జీవితాన్ని కూడా వాడు తీసివేయాలని వాడు ఆలోచన చేసే ఇది నిజమా అని మాట్లాడుతున్నప్పుడు నిజంగా హవ్వమ్మ ఆశ్చర్యపడిపోయి, ఇదిగో ఫలానా చెట్లలో ఉన్న ఫలాలను మీరు చూడకూడదు, వాటిని ముట్టకూడదు, తినకూడదని చెప్పాడు దేవుడు. కాబట్టి ఎందుకో తెలుసా? మేము సావకుండా ఉండాలంటే నాకు చేయకూడదు. దేవుడు గట్టిగా మాకు చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుందమ్మా? పాపము, పాపము వల్ల వచ్చి జీతము మరణము, మరణానికి వాడు తీసుకుని వెళ్తున్నాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపంగా మార్చబడుతుంది. ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏమిటో తెలిస్తే మరణము. ఆ మరణానికి నేను మమ్మల్ని లాక్కుపోతున్నాడనే విషయాన్ని మీరు మర్చిపోయి హవ్వమ్మ ఏం చేశారంటే సాతానుడి యొక్క కుయుక్తితో కూడినటువంటి మాటలకు లోబడిపోయి అందులో ఉన్న చెట్ల ఫలములు చూచారు. అది చూడటానికి ఎలా ఉందో తెలుసా? ఆకర్షణీయముగా, రమ్యముగా కనిపిస్తోంది. ఆ రమ్యముగా కనిపించిన పంటను తీసుకున్నది ఆమె తిన్నది. ఆమెతో పాటు ఎవరికి తినిపించేసేది? హల్లెలూయా. తన భర్త అయినటువంటి ఆదాము గారు కూడా తినిపించారు. ఇది చూడండి ఎంత సర్పము కుయుక్తితో కూడినటువంటి ఆ యొక్క స్థితిని బట్టి ఇద్దరిని కూడా పాపంలోనికి నెట్టివేశారు. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలను మీరేటువంటి స్థితిలోనికి వారు నడిపించారు. అంటే దేవుడిని కాక
దేవుని యొక్క మాటలను కాక దేవుని యొక్క ఆజ్ఞలను మితిమీరి చెప్పేటువంటి ఆ స్వభావం ఎవరికి ఉంటుంది అంటే సాతానుడికి ఉంటుంది. సాతానుని అనుచరులుగా పనిచేసేటువంటి వారికి కూడా అదే గుణాలు ఉంటాయి. మనలో బలహీనతలు ఉన్నప్పుడు, తప్పులు చేస్తున్నప్పుడు, పాపము చేస్తున్నప్పుడు, మీరు నిజంగా పాపము చేసినా తప్పులు చేసినా మీలో బలహీనతలు ఉండినా దానివల్ల మీకు ఏ మాత్రము కూడా నష్టమో ఉండదు. కమాన్ అని మనల్ని ఏం చేస్తారు? ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. తప్పులు చేసే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తే వారి తప్పులు ఎప్పుడు సరిదిద్దుకోవాలా? సరిదిద్దుకోలేని పరిస్థితి లేదు. అవకాశాన్ని ఇవ్వడం. వాడు సరిదిద్దుకుంటేనే వాడికి ఏమి ఇస్తాడు? దేవుడు పరలోకం ఇస్తాడు. వాడు సరిదిద్దుకోకపోతే వాడు నాశనం అయిపోవాల్సిందే. ఆ విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఎవరైతే దేవుడిని నమ్మి దేవుడి యందు విశ్వాసం ఉంచి దేవుడి యందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉండగలుగుతారో అటువంటి వారి హృదయములలోనికి అపవాదిన సాతానుడు ఏం చేశాడంటే ఆ యొక్క చెడ్డ విత్తనాలు బీజములు వేయడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. ఇది నిజమా? ఇది నిజము కాదు. మీరు అనుభవిస్తున్నది లేకపోతే మీరు వింటున్నది అసత్యము, మీరు చేస్తున్నది సరైనది కాదు, మీరు చేస్తున్న భక్తి మంచిది కాదనేటువంటి అవిశ్వాసముతో కూడినటువంటి విత్తనములు వాడు వేస్తే ఈ రోజున ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసాలు కూడా ఏమైపోతారు? అవిశ్వాసంలోనికి మెల్లమెల్లగా వెళ్ళిపోయి ఒక రోజున మరణానికి పాత్రలు అయ్యేటువంటి స్థాయిలోనికి వారు వెళ్ళిపోతారు. అందుకే దేవుని యొక్క వాక్యము ఏ రీతి అయితే మనకు బోధిస్తుందో ఆ వాక్యము ద్వారా దేవుడు మనకి ఏ ఆజ్ఞలు అయితే చెబుతున్నాడో, ఏ విధమైనటువంటి వాక్యానుసరంగా నీవు బ్రతకాలో అని ఉపదేశం నీవు పొందుతూ ఉన్నావో ఆ వాక్యాన్ని బట్టి నీవు జీవిస్తూ నీవు చావకుండా బ్రతుకుచూ ఉండగలుగుతావు. హల్లెలూయా. నీవు గనక సాతానుని యొక్క కుయుక్తి మాటలు అనగా నీ యొక్క భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, లేకపోతే నీ స్నేహితుల ద్వారా కావచ్చు, నీకు తెలిసిన వారి ద్వారా కావచ్చు, ఏ విధమ చేతనైనా సాతానుడికి సంబంధించిన మాటలు కనుక నీ చెవిని వేసుకుంటూ నీలో ఉన్న భక్తి కాస్త ఏమైపోతుంది? పక్కన వెళ్ళిపోతూ వస్తారు. అవునా, ఇది చేస్తే పర్వాలేదులే, ఇది చేయకపోతే కూడా పర్వాలేదులే అన్నటువంటి స్థాయిలో నువ్వు వచ్చేస్తావు. కారణం ఏమిటంటే సాతానుడు బహు బలముగా పనిచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. వాడు ఎలా వస్తాడంటే కుయుక్తితో నీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. వాడి మాటలకు ఏమైపోతామో లొంగిపోతాం. చాలా సులువుగా లొంగిపోతాం. ఖచ్చితమైనటువంటి వాక్యములు చెప్పేటువంటి వారి మాటలు మనకి ఎలా ఉంటాయి తెలుసా? గుచ్చుకొని ఖచ్చితంగా దురద చెవులు వచ్చేస్తాయి. అబ్బాబాబాబాబాబా అనుకుంటారు. ఎందుకు అని అంటే అవి సరి చేసుకోవడం మనకి ఇష్టం ఉండదు కాబట్టి. అందుకే వాక్యము పత్రికల్లో రాస్తున్నాడు, ప్రజలు ఈ రోజున ఎలా ఉన్నారంటే ఉపదేశము సరైనటువంటి ఉపదేశములకు వారి దురద చెవులు కలిగి వారి స్వకీయమైనటువంటి ఆలోచన చెప్తున్నారు. స్వచిత్తానుసారంగా వారు నచ్చినటువంటి ఉపదేశములను వారే తమ కొరకు సమకూర్చుకునేటువంటి దినాలలో మనం ఉన్నామని వాక్యం బోధిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యములకు వ్యతిరేకముగా బలముగా పనిచేస్తున్నది ఎవరునంటే సాతానుడు కూడా బలంగా పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ దినములు ఏ దినాలుగా? చెడ్డ దినములు. హల్లెలూయా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని గ్రహించి తెలుసుకొని వాక్యం బోధిస్తుంది. అపాయకరమైనటువంటి దినాలను మనం బ్రతుకుతున్నాం. సాతానుడు ఏ మూలమున ఉన్నాడో, ఎవరి మూలాన వాడు వస్తూ ఉన్నాడో, ఏ కుయుక్తి మాటలతో మనలను వంచడానికి ప్రయత్నిస్తున్నాడో, ఏ కుయుక్తి మాటలతో మోసం చేయడానికి వాడి వంతుగా వాడు ప్రయాసపడుతున్నాడో చాలా జాగ్రత్తగా మనము ఆత్మీయ నేత్రములు కలిగి జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా. మనల్ని మెచ్చుకునే వారిని ఎప్పుడు నమ్మచ్చు. వాళ్ళు నచ్చుకునే వారిని ఎవరు ఎప్పుడుగా నమ్మద్దు. వాళ్ళు ఎత్తి కిరీటం పెట్టే వాళ్ళని ఎప్పుడు అస్సలు నమ్మద్దు అని చెప్తున్నారు. హల్లెలూయా. మనకి ఎవరైతే ఖచ్చితమైన వాక్యం చెప్పి గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పి ఖండిస్తూ ఉంటారో ఆ వాక్యానికి మీరు లోబడండి. అప్పుడే దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవడానికి తగినటువంటి యోగ్యతను మీరు సంపాదించుకుంటూ రాగలుగుతారు. ఆదాము హవ్వల కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మంచి స్థితిని ఇచ్చాడు. ఏదైనా తోటను వారి కొరకు ఏర్పాటు చేసి ఆ తోటలో మీరు దాన్ని కాసులో మీరు చక్కని జీవితాన్ని జీవించని చెప్తే కుయుక్తితో కూడినటువంటి అపవాదిన సాతాను యొక్క మాటలకు మీరు ఏమిచ్చారు? చెవిచ్చారు. హల్లెలూయా. ఎవరి మాటలు మనం వినకూడదో ఆ మాటలు వింటూ ఉంటే మనలో ఉన్న విశ్వాసం ఏమైపోతుంది? పక్కకు పోతారు. అవిశ్వాసం వస్తారు. భక్తి పోయి భక్తిహీనత లోపలికి వస్తారు. నమ్మకం పోయి అపనమ్మకం లోపలికి వస్తారు. ఇక దేవునికి వ్యతిరేకమైన విరోధమైనవి ఏమైతే ఉన్నాయో వీడు అన్ని తీసుకొచ్చి కుయుక్తితో మనలోనికి ఒక్కొక్కటి తీసుకొచ్చి పెడతాడు. హల్లెలూయా. అప్పుడు అన్ని వాడు సమకూర్చుకొని మన హృదయ సింహాసనం మీద ఎవడు కూర్చుంటాడు? వాడు వచ్చి కూర్చుంటాడు. యేసు ప్రభువు వారు ఉంటారా? ఉండరు. హల్లెలూయా.
గట్టి చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభుల వారు మన హృదయ సింహాసనం మీద కూర్చోవాలంటే మన హృదయం ఎలా ఉండాలమ్మా? అందరూ గట్టి చెప్పండి, ఎలా ఉండాలి? మన హృదయం ఎలా ఉండాలి? మన హృదయం ఎలా ఉండాలి? గట్టి చెప్పాలి, ఎలా ఉండాలి? మళ్ళీ ఇంకే విధంగా ఉండాలా? రెండు గుర్తు, నీతిగా ఉండాలి, మళ్ళా యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఇన్ని గుణాలు మన హృదయానికి ఉండాలంటే మన దేవుడు అతి మంచివాడు. మన దేవుడు అంత గుణగణాలు కలిగినటువంటి దేవుడు, మంచి లక్షణములతో ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. అంతేగాని మన హృదయం అంతా కల్మషంతో నింపబడిపోయి మన హృదయం అంతా కూడా చీకటిగా ఉండి రానైనా అంటే వస్తాడా? నువ్వు రావాలేసయ్యా, నువ్వు కావాలేసయ్యా అంటే ముందు దీన్ని శుభ్రం చేసుకుంటాడు. హల్లెలూయా. దీన్ని శుభ్రం చేసుకుంటాను, నువ్వు ఇన్ని సంవత్సరం అంతా రావాలి అంటే వస్తాడా? చెప్పాలమ్మా. హల్లెలూయా. అందుకే దేవుడు ఆయన ఉన్న గుణగణాలన్నీ ఎటువంటివో మనం గమనిస్తే అప్పుడు మన జీవితంలో మన హృదయం ఏ విధంగా మనం పరిశీలించుకుంటాం. శరీరం ఎటువంటి దేవుడికి అవసరం లేక, శరీరంతో పనే లేదు దేవుడికి. ఎర్రతోలా, నల్లతోలా, లేకపోతే అటు ఇటు గంటోలా, లేకపోతే ఏదో కూడా మనకు అవసరం లేదు. దేవుడికి కావాల్సింది ఏంటమ్మా? ఏం కావాలా? ఏం సరిగ్గా చెప్పడం ముందు దేవుడు కావాలి. దేవుడికి ఏం కావాలి ప్రకాష్? అదొకటి ఇస్తే మీకు అంతా ఇచ్చినట్టే లెక్క. హల్లెలూయా. నేను దేవుడికి కానికిస్తాను, ఉపవాసం ఉంటాను, అది చేసి ఇది చేసి నీ హృదయం పెట్టండి. ఎక్కడో నీ హృదయం పెట్టుకోండి. ఉపవాసం చేసినా, కానుకలు ఇచ్చినా, దశభాగాలు ఇచ్చినా అంతా కూడా పెద్ద గుర్తుస్తున్నానే. హల్లెలూయా. హృదయం దేవుడికి ఆ తర్వాత నువ్వు ఏం చేయడానికైనా ఇష్టంగా చేస్తావు. హృదయం దేవుడికి కొన్ని ఆడాలో పెట్టుకొని, ఇంట్లో పెట్టుకొని, బీరోలో పెట్టుకొని ఏమేమో చేస్తే ఏమైనా చేయగలుగుతావా? నువ్వు తృప్తిగా చేయలేం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సాతానుడు ఎటువంటి వాడు అంటే వాడు కుయుక్తిపరుడు. కుయుక్తిగా వస్తాడు, శాపం కింద నీరులా వస్తాడు, సైన్ వస్తాడు. జిత్తులు మారిన హల్లెలూయా. వాడికి ఇంకో పేరు కూడా మంచి పేరు పెట్టింది. హల్లెలూయా. ఎలాంటి నక్క మావాడా చెప్పమ్మా? మనలో ఎవరన్నా జిత్తులు మరి నక్కలు ఉన్నారా? చాలా జిత్తులు వేస్తూ ఉంటారు కొంతమంది. ఒకటి పోతే దానికి ఇంకోటి వేస్తారు, ఇంకోటి పోతే ఇంకోటి చెప్తారు. మనకేం జవాబు చెప్పలేదు, ఛీ అనేసి పక్కకి వెళ్ళిపోతారు. జిత్తులు మరి నక్కలు పక్క తెలివి ఉంటారు. కాబట్టి ఆ అబద్ధమునకు జనకుడు అయినటువంటి సాతానుని జయించేటువంటి శక్తి మనకు రావాలి అంటే ఎవరితో సహవాసం కలిగి ఉండాలా? ఆయన ఆజ్ఞలనే మనం ఏం చేయాలా? పాటించాలి తప్ప మనుషుడు ఏదో చెప్తే దాన్ని అనుసరించామనుకో ఎక్కడ పోయినట్టు మనము వాడిని అనుసరిస్తున్నాం. వాడు ఎవడి అనుచరుడో తెలుసా? సాతానుడి యొక్క అనుచరుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల మాటలు ఎప్పుడు కానీ మనము అనుసరించకూడదు. ఎందుకు తెలుసా? మీరు సావకుండా ఉండాలంటే అనుసరించవచ్చు. మీరు చచ్చిపోవాలనుకుంటే అనుసరించవచ్చు. పలానా వ్యక్తి ఈ విధంగా చెప్పాడు, పలానా అమ్మ ఈ విధంగా చెప్పింది, నేను ఇట్లనే చేస్తాను, ఇట్టే పోతాను, ఇదే చేస్తాను, నేను వస్తాను రాను. ఎందుకంటే ఎవరు అనుచరుల మాట విన్నావు నువ్వు? సాతానుడి యొక్క అనుచరుడు. హల్లెలూయా. మరి వాక్యం చదివిస్తుంది. అవ్వ ఆ యొక్క సాతానుడితో ఏం చెప్తుంది తెలుసా? ఈ తోట మధ్యనున్న చెట్ల ఫలమును గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో చెప్తుంది. హల్లెలూయా. సాతానుడికి అవ్వకి మధ్య మంచి డిస్కషన్ జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఆ డిస్కషన్లో కూడా మంచిగానే చెప్తాను పాపం అవ్వమ్మ. అయితే సర్పం ఎటువంటిది? కుయుక్తి కలిగినటువంటిది. సర్పం కుయుక్తి కలిగింది కాబట్టి వెంటనే దాని ఇచ్చిన సమాధానం తెలుసా? సామనే. అందుకే మొట్టమొదటి ప్రశ్న వేశాడు, ఇది నిజమా? హల్లెలూయా. మీరు చచ్చిపోతారని చెప్పింది నిజమా అని చెప్పకుండా ఇది నిజమా అని అంటాడు. ఏమో అని తెలుసుకోవడానికి అమ్మమ్మకు ఆత్మహత్య చేస్తే స్త్రీలు ఊరికే ఉండరు కదా. అట్లా గోకు వదిలేస్తే సార్ మొత్తం లోడేసి లోపల ఎముకలతో సహా లాగి పెడతారు. హల్లెలూయా. అది స్త్రీలకు ఉండేటువంటి కెపాసిటీ, పవర్. అంత పవర్ ఆడేది. మగవాళ్ళు అయితే చూసుకొని గమ్మున ఏడో పని చేసుకుంటా ఉన్నాడు మా ఆదాము తాత. ఏడో పని చేసుకుంటా ఉన్నాడు చేసుకుంటాడు. అమ్మగారు తినేసి నేరుగా ఎత్తుకొని పోయి ఏమి ఇచ్చిందే? ప్రకాష్ హ్యాపీ పట్ల ఏదో పండు. హల్లెలూయా. మంచి చెడులను తెలియజేపరిచేటువంటి ఆ వృక్ష ఫలాలు వేసుకొని ఇచ్చింది. అవి ఇవి అన్ని కలగట్టి తిన్నాడు. హల్లెలూయా. వెంటనే ఏం తెలుసుకున్నారు వీళ్ళు?
ఎట్లా తెలుసుకున్నారు? ఎట్లా తెలుసుకున్నారు? వారి నేత్రములు తెరవబడేను. హల్లెలూయా. అంటే అందరికీ గుడ్డిగా ఉన్నారని అర్థము కాదు. ఆత్మీయ నేత్రములు మూత వేయబడ్డాయి, శరీర నేత్రాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఆత్మీయ నేత్రములు మూత పడిపోతే ఇంకా సాతాను మాట వింటాము, సాతాను చెప్పినట్టు డగ్గి కొంటాము, జగ్గి చేయమంటాము, ఇంకా ఏమేమో చేస్తాము, అన్నింటినీ భజన చేసుకుంటాం పోతాం. హల్లెలూయా. అటువంటి వాళ్ళ ఆత్మీయ నేత్రములు అన్ని కూడా ఏమైపోయాయి? మూసివేయబడ్డాయి. హల్లెలూయా. ఆ రోజున ఆదాము హవ్వల కుటుంబంలో జరిగినటువంటి ప్రమాదానికి కారణం ఎవరు తెలుసా? సాతాను. హల్లెలూయా. అంతే వెంటనే వారి ఆత్మీయ నేత్రములు మూత వేయబడ్డాయి, శరీర నేత్రములు తెరవబడ్డాయి. వారు ఏమంటున్నారు తెలుసా? అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, ఏలైనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వల్లే ఉందరనియు దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెబుతూ ఉంటారు. హల్లెలూయా. ఇంకొక అడిషనల్ గా ఇంకొక మెట్టు కూడా ఎక్కించేశారు పైకి. ఏమని పెట్టాడు? మీరు దేవతల వల్లే కూడా ఉంటారు. హల్లెలూయా. అప్పుడు వీరికి ఏమొచ్చేది? అక్కడ 3 చూపించాడు. ఏదేమి? శరీరాశ, నేత్రాశ, జీవితం 3 చూపించాడు. ఇంకా మన ఆడవాళ్ళు చెప్తూ ఉంటారా? అసలు ప్రసక్తి సమస్య లేదు. నేత్రాశ, జీవకుటుంబం, శరీరాశ 3 కలిపి చెప్పాడు సాతాను. ఇది నిజమో కాదు, మీరు సావనే సావు. ఎట్లా చూస్తారో చూద్దాం, తిను చూద్దాం అసలు ఫస్ట్ అన్నాడు. వెంటనే ఆమె తినింది, అయిపోయింది. ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకము ఇచ్చు రమ్యమైనది ఉన్నట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినేను. హల్లెలూయా. ఇద్దరు తినేసినారు. వెంటనే అక్కడ ఏమైందంటే, అప్పుడు వారి ఇద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు గుట్టి తమకు కచ్చడములను చేసుకునిది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ స్థితి నుండి ఏ స్థితి నుండి పడిపోయారు వీళ్ళు? ఆత్మీయంగా చక్కగా దేవునితో సహవాసము కలిగి అందులో ఉన్న జీవవృక్ష ఫలాలు తింటూ చక్కగా సేద్యము చేసుకుంటూ ఆ యొక్క ఏదైనా తోటను కాసుకుంటూ చక్కగా దేవునితో మాట్లాడుతున్నటువంటి బ్రతుకు పోయారు. వెంటనే వీరి కళ్ళు తెరవబడి, అయ్యో మేము దిగంబరులమే అని వారు చెప్పుకుంటున్నట్టు వారి యొక్క నేత్రములు తెరవబడ్డాయి. అందుకే వారు మేము ఇప్పుడు దిగంబరం. అంతకుముందు దిగంబరత్వముతో ఉన్నప్పుడు వీరు ఆత్మీయ నేత్రములు కలిగి ఉన్నారు కాబట్టి వారి దిగంబరత్వము వారి కను దృష్టికి పాపముగా ఎంచబడలేదు. హల్లెలూయా. అది పాపంగా కనబడలేదు. అందుకే వారి నేత్రముల గురించి మాట్లాడుతూ వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను గుట్టి తమకు కచ్చడములు చేసుకుని. హల్లెలూయా. మరలాగా జరిగిన విషయం యథాప్రకారముగా చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. హల్లెలూయా. ఎక్కడ దాక్కున్నారమ్మా? ఆ చెట్ల మధ్యకి వెళ్ళి దాకా. ఎందుకు దాక్కోవాలి మీరు? వారు ఏమైపోయారు? అయిపోయింది. హల్లెలూయా. దిగంబరులు అయిపోయారు. ఇక దేవుని యొక్క మరి ముఖము చల్లడం లే. దేవుని యొక్క మాటలను కనుక విని ఉండితే, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించి ఉండి వారు చక్కగా ఆశీర్వదించబడిన భూమిలో ఉన్నటువంటి ఆ ఏదైనా తోటలోనే వారు సంచరిస్తూ చక్కగా ఆ యొక్క జీవవృక్ష ఫలాలు తింటూ బ్రతుకుతూ ఉండేటువంటి వారు. హల్లెలూయా. ఆ యొక్క మంచి భాగ్యవంతమైన జీవితంలో పోగొట్టుకోగలిగారు. దేవుడు అన్ని ఇచ్చాడు. ఆదాముకు అవ్వకు పరీక్ష పెట్టాడు. అన్ని చెట్లు పెట్టాడు, మధ్యలో ఒక చెట్టదాన్ని కూడా పెట్టాడు. వీరు నా మాట వింటారా వినరా అని దేవుడు పెట్టిన పరీక్షలో ఈ ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ఏమైపోయారు? ఓడిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వారిలో ఏం చచ్చిపోయిందంటే నైతిక మరణం, అంటే వారిలో దైవిక జీవితం అనేటువంటిది చచ్చిపోయారు. హల్లెలూయా. దైవత్వం లేదు. ఇంకా వారు మానవులుగా జీవిస్తూ ఉన్నారు. వారి యొక్క నేత్రములు తెరవబడ్డాయి. దిగంబరులను తెలుసుకున్నారు. అంజూరపు ఆకులు చుట్టుకొని చెట్ల మధ్య దాక్కున్నారు. యెహోవా స్వరము విన్న వెంటనే. అందుకే దేవుడు అంటున్నాడు ఆదామును పిలిచి, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? హల్లెలూయా. ఎక్కడున్నావు ఆదామా? దేవుని కంటి కనబడకుండా దాక్కున్నాడు ఆదాము హవ్వలు ఇద్దరు కూడా. దేవుడికి తెలుసు వారు ఎందుకు దాక్కున్నారో, ఎక్కడ దాక్కున్నారో కూడా తెలుసు. అయితే వారి నోట నుండి రావాలి బయటికి. వారు చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా వారే
ఒప్పుకోవాలి. అందుకే దేవుడు పిలుస్తున్నాడు, ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు. అందుకు అతడు అంటున్నాడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు ఎలా ఉన్నా, నేను దిగంబరినిగా ఉన్నాను. హల్లెలూయా. దిగంబరిగా ఉంచిన కనుక భయపడి దాముకొచ్చింది. హల్లెలూయా. దిగంబరత్వం వస్తే దేవుడు అంటే ఏం రావాలా? భయమో వచ్చిందలే రాదాము వచ్చింది. ఈరోజు విశ్వాసం భయం ఉందా? దిగంబరత్వంతో ఉన్నా కానీ ఏమి లేదు. అంటే దైవిక స్వభావం చచ్చిపోయినప్పుడు దిగంబరులే, దైవత్వము లేకపోతే దిగంబరులే. రక్షణ ఉండదు, ప్రేమ ఉండదు, ఆ విశ్వాసం ఉండదు, భయం ఉండదు, భక్తి ఉండదు, ఏమీ ఉండదు. అప్పుడు మీరు ఏమైపోయారంటే దిగంబరులుగా జీవిస్తున్నారు. అయినా దేవుడు అంటే వీరికి ఏముంటుంది తెలుసా? భయం ఏమాత్రం కూడా. కానీ ఆదాముకి ఏమొచ్చింది? భయం వచ్చింది. దేవుని స్వరం విన్న వెంటనే కాపాడు. హల్లెలూయా. నేను దిగంబరుడై ఉన్నానని తెలుసుకున్నాను, నేను భయపడి కాపాడినప్పుడు ఆయన అంటున్నమాట, నీవు దిగంబరివి అని నీకు తెలియజేసిన వాడు ఎవడు? ఎవడు తెలిపాడు నీకు? నీవు దిగంబరివని నేను చెప్పానా? ప్రతిరోజు కూడా చల్లని పూటలో నేను వచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నాను, నీ క్షేమ సమాచారం తెలుసుకుంటున్నా, నీకు చక్కని తోటనిచ్చా, అన్ని చక్కని సౌభాగ్యవంతమైన జీవితం నీకు ఇస్తే ఈ రోజున నీవు ఏం మాట్లాడుతున్నావు తెలుసా? నేను దిగంబరుడై ఉన్నాను, నేను భయపడుతూ ఉన్నాను అనేటువంటి మాటలు నీ నోట వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఎవడు చెప్పాడు నీవు దిగంబరి విన్నప్పుడు? వెంటనే అక్కడ ఆదాము ఏమని చెప్తున్నాడు సార్? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? హల్లెలూయా. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. నేను తినకూడదని, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? దేవుడు చెప్పాడు కదా మొదట, ఇందులో అన్నీ ఉన్నాయి. అయితే ఈ తోట మధ్యలో ఉన్న చెట్లలో ఉన్న ఫలములు మాత్రం నీవు ముట్టకూడదు, తినకూడదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. వాటిని ముట్టద్దు, తినవద్దు. వెంటనే దేవుడు ఈయన దాంట్లోని భయపడితో మాట్లాడుతున్నప్పుడు, నేను నీకు చెప్పినటువంటి కార్యం ఏమి తెలుసా? ఈ విధమైనటువంటి కార్యం చేయకూడదు. ఒకవేళ నీవు తినకూడదని చెప్పినటువంటి నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తిన్నావా అని అడుగుతున్నాను. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఆజ్ఞ. హల్లెలూయా. హల్లెలూయా. నేను నీకు చెప్పిన మాటలు చెప్పలా, నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములు తిన్నావా అని దేవుడు ఆదామును ఏం చేస్తున్నాడు? అడుగు దాక్కున్నాడు. ముఖము లేదు, చెల్లలేదు, దాక్కుని మాట్లాడుతున్నాడు. అందుకు ఆదాము అంటున్నాడు, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీనే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. హల్లెలూయా. 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 ఎవరి మీద నెట్టాడు తప్పు? ఆదాము తెలిసి ఉంటుందంటారా ఈ ఫలాలు ఫలానా ఫలాలని? తెలిసి ఉంటుందా? తెలియదు. అన్ని కలిపిద్దం చేసి ఇచ్చేసి అంతే అదేనా? అవి తిన్నాడు, ఇవి తిన్నాడు, అంతే కదా? తెలిసే ఉంటుందా? తెలియక తింటాడు కదా? తెలియక తింటాడు కదా? తెలిసే తిన్నాడు. ఎట్లయినా సరే మొత్తానికి ఏం చేశాడు పాప ఆదాము గారు? తిన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, ఏమని చెప్తున్నాడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములు తింటివిగా అన్నప్పుడు, ఇదిగో నాతో ఉండడానికి ఇచ్చినవే ఈ సామాన్యమైన లేడీ కాదు. ఏం చేసింది? తీసుకొచ్చి నాకు ఇచ్చింది, నేను తినేసి అంతే. వెంటనే నా కళ్ళు ఏమైనాయి? తెరవబడ్డాయి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు ఇక్కడ అంటే, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు ఏమన్నా తింటిగా? ఇదిగో నాతో ఉండడానికి నువ్వు స్త్రీని ఇచ్చావు, ఈ స్త్రీ తెచ్చి ఇచ్చింది, నేనేం చేశాను? అంతే. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీ చెప్తున్నాడు, నీవు చేసింది ఏమి తినాలనగా స్త్రీ ఎవరి మీద వేసేది? సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని. హల్లెలూయా. హల్లెలూయా. ఇక కింద వచ్చిన అలా చదువుకుంటూ వస్తే దేవుడు వారిని గద్దించడం, వారిని శపించడము, ఇవన్నీ కూడా చదువుతూ 17 వచనానికి వస్తే ఆయన ఆదాముతో ఏమంటున్నాడు? నీవు నీ భార్య మాట విన్నావు, తినవచ్చని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల ఏమైపోయాది? శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది మొండ్ల తుప్పలను గచ్చ పొదలను నీవు మొలిపించును. హల్లెలూయా. మొండ్ల పొదలు పనికిరానటువంటి
ఒక రైతు వ్యవసాయం చేసేటప్పుడు ఆ భూమిలో ఏ విధమైనటువంటి ఆ కలుపు మొక్కలు కానీ ఇట్లాంటి ముళ్ళ తుప్పలు కానీ ఏమీ లేకుండా చేసుకొని మళ్ళీ ఏం చేస్తాడు ఇప్పుడు? ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి తెలుసా? ఆ రోజున ఆదాము చేసిన పాపమును బట్టి భూమి ఏమైపోయాది? శపించబడ్డది. హల్లెలూయా. ఇది ఈ కుటుంబం యొక్క పరిస్థితి. ఈ రోజున మన కుటుంబాల్లో ఒకవేళ ఆదాము హవ్వల కుటుంబంలో మనం ఉన్నామా? ఆదాము హవ్వల యొక్క కుటుంబంలో మొట్టమొదట ఆశీర్వదించబడిన కుటుంబం, దీవెనకరమైన కుటుంబం. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించగలిగారో పతనమైపోయినటువంటి కుటుంబముగా మార్చబడుతున్నాయి. హల్లెలూయా. పతనానికి దారి తీసి ఎవరునంటే అపవాదైన సాతాను. సాతానుని జయించేటువంటి శక్తి దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డలకు ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని నీవు పొందుకుంటే సాతాన్ని చాలా సులువుగా నువ్వేం చేస్తావు? గెలుస్తావు. వాడిని ఎదురుని పారిపోయేటువంటి స్థితి దేవుని నీకు ఇవ్వగలుగుతాడు. నీవు గనక దేవుని యొక్క శక్తిని పొందుకోకపోతే, దేవునితో నీవు సహవాసము చేయకపోతే, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మీరి బ్రతుకుతూ ఉండివో నీవు ఎవరికి అవకాశం ఇస్తున్నావు తెలుసా? సాతానునికి నీవు అవకాశం ఇస్తూ ఉన్నావు. హల్లెలూయా. దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడే ప్రతి మాటను కూడా నీ చెవిని పెట్టి నీ హృదయంతో గ్రహించినటువంటి వాక్యానుసారంగా నీవేం చేస్తుండాలి? ముందుకు నడుస్తున్నాడు తప్ప సాతానుడు ఏదో రూపంలో వస్తాడు. నీ కుటుంబంలోనే ఎవరో రూపంలో వస్తాడు, లేకపోతే బయట ఉన్న వ్యక్తుల రూపంలో వస్తాడు, నీ పని చేసే చోట వస్తాడు. ఎక్కడో చోట వచ్చి వాడు నీలో ఉన్న భక్తి, విశ్వాసమును, భయమును, నీతిని, యథార్థతను, పరిశుద్ధతను అంతటిని కూడా పోగొట్టుకోవాలని వాడు దొంగిలించడానికి వాడు వస్తాడు. కాబట్టి మన మనోనేత్రములు అనగా ఆత్మీయ నేత్రములు కలిగినటువంటి వారుగా ఉండి ప్రతి వ్యక్తితో కూడా ఎలాగ సంభాషించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా చూడాలో, ఏమి వినాలో, ఏమి వినకూడదో, ఏమి మాట్లాడకూడదో వాటి అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ వారితో మాట్లాడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎవరితో పడితే వాళ్ళతో సావాసం చేయకూడదు. ఎవరితో పడితే వాళ్ళతో సావాసం చేస్తే ఉన్న భక్తి కూడా ఏమైపోతుందమ్మా? ఏమవుతుంది? ఉంటుందా? పోతుందా? పోతుంది. అనవసరంగా మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనుకోండి, మనం ఇద్దరు వచ్చి నీ గురించి వాళ్ళ గురించి నీ గురించి అని చెప్పుకొని ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. వీళ్ళకి ప్రార్థన చేసుకోవాలి, లేదా గమ్మున ఉండాలి. హల్లెలూయా. ఇద్దరున్న చోట మూడో వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే సాతానుడు మీ ఇద్దరిలో ఏం చేస్తున్నాడు తెలుసా? బలముగా పని చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మనం ఉన్న దినాలు ఏ దినాలు ఇవి? అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చుదని గ్రహించి తెలుసుకోండి. అంటే ఈ అపాయమైనటువంటి స్థితిగతులన్నీ ఎవరి మూలన వస్తాయంటే ఎవరైతే మాట్లాడుకుంటూ ఉంటారో, ఎవరైతే చెడు ప్రవర్తన, చెడు క్రియలు, ఆలోచనలు, ఈ తలంపులు కలిగి ఉంటారో వారి వల్లనే కాలములు అన్ని కూడా ఏమిగా మార్చబడిపోతాయంటే అపాయకరముగా మార్చబడిపోతాయి. హల్లెలూయా. అపాయకరంగా మార్చబడటానికి కారణం నీవే అయినప్పుడు నీవు ఉండాల్సినటువంటి దేవుని సన్నిధిలోనే ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనుసరించి బ్రతకాలి. దేవునికి తప్ప మరి దేనిని కూడా నీవు ఎక్కువగా ప్రేమించకూడదు. హల్లెలూయా. దేవుని కంటే సుఖానుభవముగా ఉండడానికి ప్రేమ కలిగినటువంటి వారు చాలా మంది ఉంటారు. దేవుని కంటే సుఖానుభవం ఉండేటువంటి వారు దాన్ని ప్రేమిస్తారు, సుఖాన్ని ప్రేమిస్తారు, ఆ యొక్క ఆహారాన్ని ప్రేమిస్తారు, ఆ యొక్క శరీరం కావలసినటువంటి వస్త్రాన్ని ప్రేమిస్తారు, ధనాన్ని ప్రేమిస్తారు. ఈ విధమైనటువంటి వాటి అన్నింటినీ ప్రేమించి దేవుని కంటే వీటిని ప్రేమించేటువంటి వాటిని గురించి ఆ యొక్క పత్రికల్లో ఏం రాస్తున్నారు తెలుసా? నీవు ఇటువంటి వారికి విముఖుడవై ఉండము అని వాక్యం అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. విముఖుడవై ఉండము. ఎందుకంటే ఈ ప్రజలందరూ కూడా ఎంత వాక్యములు విన్నా, ఎంత దేవుని గద్దింపుకు లోపడకపోయినా వీరు ఈ విధంగానే బ్రతుకుతున్నారు. కాబట్టి వీరు ఇటువంటి వారికి నీవు ఏమైపోవాలా? విముఖుడవై ఉండము. హల్లెలూయా. అంటే వాడిని కూర్చున్నటువంటి చర్చ అవసరం లే. ఎందుకంటే అపాయకరమైన కాలములు ఎందుకు వస్తాయంటే మనుషులలో ఉన్నటువంటి గుణాలు, మనుషుల్లో ఉన్నటువంటి స్వభావాలు అన్ని కూడా దేవుడికి పూర్తిగా భిన్నమైపోయినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి అయితే దేవుని యొక్క వాక్యం సరిపిస్తారు. ఏ సంఘములైతే, ఏ సహవాసములైతే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ, ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్పుతూ ఒక సరైన క్రమంలో నడిపిస్తూ ఉంటారో ఆ సంఘములో కనుక నీవు ఎదిగితే ఖచ్చితంగా నీవు దేవునితో సహవాసము చేసేటువంటి ఆ ఉన్నతమైన పరలోక రాజ్యంలో చేర్చబడటానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా.
హల్లెలూయా. నీ ముందు పెట్టినటువంటి సంఘాన్ని దేవుడు అడుగుతున్నాడు, సేవకుల ముందున్నటువంటి సంఘాన్ని ఆ సంఘముడు ఏ విధము చేసిన నేను కూడా ఎలా చేయలేసా వధువు సంఘముగా మార్చుకోవాలి, పెళ్లికి మార్చబడాలి. ఆ మార్చుకుంటేనే ఆ బాధ్యత సేవకుడికి ఇచ్చినప్పుడు సేవకుడి ద్వారా తన వాక్యము ద్వారా ఖండిస్తూ గద్దిస్తూ బుద్ధి చెబుతూ హెచ్చరిస్తున్నప్పుడు ఈ ముందున్న సంఘం అంతా కూడా ఏమిగా మార్చబడాలా, వధువు సంఘముగా మార్చబడాలి. అనగా ఏ విధమైనటువంటి కల్మషము, మాలిన్యము, కలంకము ఏది ఉండినప్పటికీ కూడా వాటన్నిటి నుండి కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించి వారిని పవిత్రులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబెట్టడమే సంఘం యొక్క కాపరి పని. హల్లెలూయా. మరి అటువంటిప్పుడు సంఘ కాపరి మీద మనము సరుగుతూ ఒరుగుతూ ఉంటే ఈ విధమైన వాక్యం మాకు వద్దు, ఈ విధమైనటువంటి బోధ వినలేము, ఈ సమయం మాకు వద్దు, ఈ సమయం కూర్చోలేము అంటే వధువు సంఘముగా నీవు ఏర్పాటు చేయబడతావా? వధువు సంఘముగా పెళ్లి కుమార్తెగా నీవు తీర్చిదిద్దబడతావా? తీర్చిదిద్దబడలేవు. కారణం ఏమిటంటే దేవుడికి వ్యతిరేకమైనటువంటి జీవితం నీలో ఉంది. అందుకే అపాయకరమైన కాలువలు వచ్చుచున్నవినంటే అది ఎవరి వలన కాదు, కానీ ఎవరైతే దేవుడికి వ్యతిరేకమైన స్వభావంతో జీవిస్తున్నారో వారి వలన మాత్రమే అపాయకరమైన కాలాలు వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సాతానుడి యొక్క మాటలు వీరు ఏం చేస్తున్నారు, వింటూ ఉంటారు, వాడి అనుచరులుగా పనిచేస్తూ ఉంటారు. అయితే వాక్యం బోధిస్తుంది, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు ఏమైనా నీవు తిన్నావా? ఎందుకు అంటున్నాడు దేవుడు, నేను నీకు ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ప్రకారంగా నేను ఏం చేయాలా, బ్రతికుండాలా. ఇప్పుడు నువ్వేమైపోయావు, నా ఆజ్ఞని మీరు చిన్నావు కాబట్టి నువ్వేమయ్యావు, చచ్చావు. హల్లెలూయా. చచ్చావు కాబట్టి తోట మధ్యలో లంజరపు చెట్లు ఆకులు తీసుకొని చుట్టుకొని దాంతో జీవించాల్సిన భయంకరమైన పరిస్థితి. ఆ విధముగా నేను జీవించవచ్చు, ఆ విధమైన బ్రతుకులు ఉండకూడదు. ఎందుకనంటే అంజూరపు చెట్లు ఆకులు చుట్టుకొని తోట మధ్యలో దాంకునే పరిస్థితి వచ్చిందంటే నువ్వు ఎవరికి అవకాశం ఇచ్చావు? ఈ రోజున నిజంగా దేవుడు అన్నీ ఇచ్చినాడు. దేవుడు ఆత్మీయత ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, కుటుంబాన్ని ఇచ్చినాడు, నివాస యోగ్యమైన గృహాలను ఇచ్చినాడు, మందిరాన్ని ఇచ్చాడు, కాపరిని ఇచ్చాడు. అన్ని ఇచ్చినప్పుడు దేవుడు ఎదుట ఆయన పెట్టే పరీక్షలో నీవేమైపోవాలా, నెగ్గుతూనే ఉండాలి. హల్లెలూయా. ఏ ఒక్క విషయములో కూడా తప్పిపోవడానికి అవకాశము నీవు ఇవ్వద్దు. హల్లెలూయా. అవకాశం ఇవ్వద్దు. ఆ రోజున అవ్వ ఆదాములు ఇద్దరు కూడా అవకాశం ఇచ్చారు, పతనానికి వెళ్ళిపోయారు. ఒకవేళ నీవు కూడా ఇస్తే ఆశీర్వదించబడినటువంటి స్థలంలో ఎక్కడికి వెళ్ళిపోవాలా, శపించబడినటువంటి భూమిలోకి వెళ్ళి అది ఏం మొలిపిస్తుందని చెప్తున్నాడు, మొండ్ల తొక్కలను గచ్చ పొదలు నీకు అది మొలిపిస్తుంది. అంటే ఎప్పుడు చూసినా కష్టమే, శ్రమలే, ఇబ్బందులే, రోగాలే ఆయన్ని వచ్చి నెత్తిని కూర్చుంటాయి. అయ్యో ఇవన్నీ ఎందుకు నాకు వస్తున్నాయి, నేను మందిరానికి వెళ్తున్నాను, వస్తున్నాను, ఏ ప్రయోజనం, ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు దేవుని కంటే సుఖానుభవంగా జీవించడం ఇష్టపడ్డావు. నీలో ఉండకూడనటువంటి గుణాలు ఎన్నో నీలో ఉన్నాయి. ఇవన్నీ కారణాలు బట్టి నీ జీవితం ఏ విధంగా మార్చబడిపోయిందంటే నీ జీవితంలో ముండ్ల పొత్తులు గచ్చ పొదలు మొలుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకు? నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు ఏమైనా నేను తిన్నాదేమో, నేను ఏవైతే తినకూడదని చెప్పానో, ఏ పాపమైతే నీలోకి రాకూడదని చెప్పానో, ఏ బలహీనత అయితే నీలో ఉండకూడదని చెప్పానో అవి ఒకవేళ నీలోనికి వచ్చాయేమో ఒకసారి గమనించుకో. అందుకే నువ్వు ఇప్పుడు ఈ రోజున ఎక్కడ దాక్కున్నావు? చెట్ల మధ్యకి వెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా క్రైస్తవ జీవితం పోల్చి చూసుకోవాలి. ఆదాము హవ్వలను దేవుడు ఎంతో ఇష్టపడి మన పోలికలు చొప్పున నరుని చేయమని దేవుడు ఇష్టపడి చేస్తే దేవుని ఆజ్ఞలనే ఆ రోజు మరి ఏం చేశారు? అతిక్రమించారు. అంతే పాపం, మరణం, దైవిక స్వభావం చచ్చిపోయారు, పూర్తిగా ఏమిగా మార్చబడిపోయారు, పాపానికి గురైపోయారు. అప్పుడు వారికి సిగ్గు కలుగుతుంది. అయ్యో మేము దిగంబరంలో అనేటువంటి ఆలోచనలు వారికి వచ్చేసారు. ఎవడు చెప్పాడు మీకంటే? సాతాను. తిరిగి తిరిగి చివరికి ఎవరు చూపిస్తున్నారు? సాతాను దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ముందు ఏమనుకున్నాడు? నా భార్య అనుకున్నాడు. భార్య రూపంలో ఎవరు వచ్చాడు? వచ్చాడు. అప్పుడు భార్య భర్త చెప్తాడు అవ్వ మీద. అవ్వ చెప్తుంది, ఇది నా అంతటి నేను చేసిన పని కాదు స్వామి, ఎవరి ప్రభావం ఇది? ఆ వీటితో కూడిన సర్పం వచ్చి నాతో మాట్లాడి ఇవన్నీ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మనకు సమృద్ధిలో ఉంచినప్పుడు
దేవుని ఎడల మనం ఎలా ఉండాలంటే విధేయత కలిగి జీవించాలి. అన్ని విషయములలో విధేయత. మరొక సంవత్సరమును దేవుడు నీకు దయాకేంద్రంగా ధరింపజేశాడు. ఈ సంవత్సరమైనా కూడా సరే దేవుడు నీకు ఇచ్చాడు సమృద్ధి, ఆశీర్వదించాడు, దీవించాడు. పతనమైపోయేటువంటి స్థితిలోకి రావచ్చు. పతనమైపోయేటువంటి భక్తిని పోగొట్టుకోకుండా నీవు ఎంత దేవుని ఎంత భయముతో భక్తితో ఉండాలో అంత భయభక్తులతో నువ్వు జీవించు. అది నీకు నీ కుటుంబానికి క్షేమము, ఆశీర్వాదం. దేవుడు సంవత్సరం ఆది మొదలుకు అంతం వరకు కూడా ఆయన కనుదృష్టి నీ మీద ఉండాలి అంటే పతనమైపోయినటువంటి కుటుంబముగా సంఘంలో నీవు ఉండదు. హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు, ఆయన ప్రేమతో మనకు సమృద్ధిగా ఇచ్చాడు. ఆ సమృద్ధిలో నుండి దేవుని కోసం ఏం చేయడానికైనా సరే ఒక అడుగు ముందుకు వేసేటువంటి కుటుంబంగానే ఉండాలి తప్ప వెనుకకు వెళ్ళేటువంటి కుటుంబంగా మాత్రము ఉండకూడదు. అలా వెనుకకు వెళుతూ ఉన్నామంటే సాతానుడు నిన్ను వెనుకకు లావచ్చు ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎన్నో వాగ్దానాలు చేస్తాం, ఎన్నో తలంపులు పడుకుంటాయి. నేను దేవుని కోసం ఇది చేస్తా, దేవుని కోసం నేను అది చేస్తా, ఇది పెడతా, అది పెడతా. ఏమీ చేయకుండా సాతాను నేను వెనుకకు లాగుతూ ఉంటాడు. అప్పుడు దేవుని దృష్టిలో నీవేమైపోతా తెలుసా? పతనమైపోయేటువంటి స్థితిలో నీకు దిగజారుతూ ఉన్నావు. జ్ఞాపకం పెట్టుకో. హల్లెలూయా. దేవుని మాట వింటివో దేవుని చేత ఆశీర్వదించబడతావు. దేవుని మాటను విధేయత చూపెట్టకపోతేవో పతనమైపోయినటువంటి ఆదాము హవ్వల లాంటి జీవితంలోనికి నీవు వెళ్ళిపోతావు. హల్లెలూయా. అప్పుడు అక్కడికి వెళ్ళిపోయి అయ్యో ప్రభువా నీవు నాకు సహాయం చేయలేదే, నాకున్నటువంటి ఆర్థికము లావాదేవీలు అన్నీ కూడా నష్టాల పాలైపోతున్నాయి, నా కష్టార్జితాన్ని నేను అనుభవించలేకపోతున్నానే, నా బిడ్డలు చెడిపోయినటువంటి వారు అయిపోయారే, నా భార్య నా మాట వినలేదు, నా భర్త నా మాట వినలేదు, నా పిల్లల మాట వినలేదు అని అప్పుడు నీవు గోజాడి కన్నీరు పెట్టేదానికంటే దేవుడిచ్చినటువంటి ఈ మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనే, సమృద్ధిలోనే, ఆత్మీయతలోనే, భక్తి కలిగిన జీవితంలోనే నీవు అలాగే నీవు కొనసాగిస్తూ దేవుని మాటలను విధేయత చూపెడితే అప్పుడు దేవుడు నీ కుటుంబానికి ఎంత క్షేమము కావాలో అంత క్షేమాన్ని సమృద్ధిగా ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. మన మధ్య రెండు పెట్టాడు దేవుడు. జీవవృక్ష ఫలములను పెట్టాడు, ఆ మంచి చెడు తెలియజేసేటువంటి ఆ వృక్షాన్ని కూడా పెట్టాడు. అంటే నీకు మంచి చెడు తెలిసే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అని రెండింటిని కూడా దేవుడు నీకు తెలియజేసినప్పుడు మరి ఏం చేయాలా? దేవుని యొక్క ఆజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ఆజ్ఞ ప్రకారంగా మనం ఏం చేస్తా ఉండాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఆజ్ఞను మీరు బ్రతికినామనుకోండి, మనంతట మనమే ఏమవుతున్నాము? పతనానికి దారి తీసుకుంటున్నాం. హల్లెలూయా. ఇది ఒక కుటుంబం. ఆ తర్వాత రెండో కుటుంబాన్ని మనం గమనిస్తే యోబు గారి యొక్క కుటుంబం గురించి మనకు బాగా తెలుసు. ఆయన ఇటువంటి వాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి హల్లెలూయా. ఎటువంటి వాడు? ఊజు దేశము యోబు అనుభవ మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. అర్థమైంది ఈ మాట? ఎంతమందికి అర్థమైంది? యోబులో ఉన్న గుణాలు ఏంటి? యథార్థవంతుడు, న్యాయవంతుడు. తర్వాత దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. 5వది విసర్జించిన వాడు. ఈ గుణాలు మనలో ఉన్నాయా? ఎవరిలోనైనా ఉన్నాయి మనలో? చెప్పండి చెప్పండి. యోబు గురించి మనం ఎన్నోసార్లు 100 సార్లు చెప్పుకుంటాం కదా. పూజ దేశంలో యోబు ఉండెను, ఆయన ఇటువంటి వాడు, ఆయన అటువంటి వాడు, ఆయన విసర్జించిన వాడు అని చెప్తాం. మనం విసర్జించినామా? చెడుతనం అనేది మనలో ఉందా లేదా? నేను అడిగింది దాన్ని కరెక్ట్గా టకటగా జవాబు చెప్పాలి. చెడుతనం మనలో ఉందా లేదా? ఉంది. దాన్ని మనం విసర్జించామా లేదా? విసర్జించిన వాళ్ళైతే చేయలేదు. విసర్జించిన వాళ్ళు ఎవరు చూస్తారు? మనం చేసిన అది చూసి ఆలోచన చేసి చేతులు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. హల్లెలూయా. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే చెప్పాడు దేవుడు కదా. మరి ఆ జీవపు మాటలు వింటున్నటువంటి మనము
మన ఆత్మను బలపరచుకోవడం కోసం జీవవాక్యం అనగా జీవాహారం మనం ఏం చేస్తున్నామో పూజిస్తూ ఉన్నాము. ఎంతమంది దాన్ని అరిగించుకుంటున్నారు, ఎంతమంది దాన్ని అరిగించుకోవడానికి వాంతులు చేసుకుంటున్నారు నాకు తెలియదు. నీవు అరిగించుకునే శక్తి నీకు ఉంటే ఆ శక్తిని బట్టి నీకు లోపలంతా ఏముంటుంది, నీ ఆత్మకు బలం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మకి ఏముంటుంది మా ఉందే లేదా? ఆ అంతరంగ పురుషుడు బలవంతుడు ఉండడం చూసుకోవాలి, కానీ బాహ్య పురుషుడు బలవంతంగా ఉండడం చూసుకుంటే ఏమైనా ప్రయోజనమా? చెప్పాలి, ఏమైనా ప్రయోజనమా? శరీరాన్ని బలపరుచుకుంటే చూసే వాళ్ళకి భలే ఉంటుంది. 6 ప్యాక్స్ 4 ప్యాక్స్ అనుకుని చెప్పుకొని వెళ్ళిపోతారు, ఏమేమో చేస్తారు. మనకు 8 ప్యాక్స్ ఉన్నా 10 ప్యాక్స్ ఉన్నా, అలాగే ఎన్ని ప్యాకులు ఉన్నా పర్వాలేదు, కానీ లోపల అంతరంగ పురుషుడు మాత్రం ఎట్లా ఉండాలా? ఎట్లా ఉండాలా? బలంగా ఉండాలి. అంతరంగ పురుషుడు బలంగా ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని పూజిస్తూ ఉంటాం. నీ మాటలు దొరికినప్పుడల్లా కూడా నేనేం చేస్తాను? పూజిస్తాను అని భక్తుడు చెప్తాడు. మరి దేవుని మాటలు విన్నప్పుడు దొరికినప్పుడల్లా కూడా మనం ఏం చేయాలా? పూజించాలి. పూజిస్తే మనకేమొస్తుంది? బలం వస్తుంది. ఆ బలము ద్వారా మన శారీరక స్వభావం అంతటిని కూడా పోగొట్టుకొని యోగులో ఉన్నటువంటి గుణగణాలు, దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైనా కొన్ని మనము సంపాదించుకుంటూ ఉంటాం. ఒక మంచితనము, ఆత్మఫలాలు చెప్పండి మా. అప్పుడే వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకా ఆడే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఎంతమంది తెలుసు? 9. అవే కదా కోరుకుంటాడు దేవుడు, అవునా కదా? దేవుడు ఈసారి వచ్చేటప్పుడు ఏ ఫలాలు చూస్తాడు? శారీరక ఫలాలు చూడడు దేవుడు. ఈ వాక్యం దేనికి? ఆత్మకు. ఆజ్ఞలు దేనికి? అన్ని ఆత్మ సంబంధమైనవి, ఆత్మకే. ఆత్మానుసారంగా నడవడం కోసమే దేవుడి ఈ వాక్యాన్ని మన కోసం పెట్టాడు. ఆయన హృదయంలో ఉన్నటువంటి స్వభావము, ఆయన ఆ మాటలన్నిటిని కూడా, ఆయన ఉన్న తలంపులు, ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మన కొరకు ఇందులో రాసి పెట్టాడు. అంటే దీని ప్రకారంగా మీరు నడిస్తే నన్ను పోలి మీరు నడుచుకుంటారు, నా స్వభావం మీలోకి వస్తారు, నా గుణాలు మీలోకి వస్తాయి. అప్పుడు శరీరానుసారంగా జీవించడము విడిచిపెడతారు. హల్లెలూయా. అందుకే యోబు గారు అంటున్నాడు, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఈ రెండో కుటుంబం ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే చెడుతనాన్ని విసర్జించాడు. ఎందుకు విసర్జించాడంటే ఊజు దేశములోనే అతని వంటి యథార్థవంతుడును న్యాయవంతుడునే ఉన్నటువంటి మనుషుడు ఇంకొకడు లేనే లేడు. ఆ దేశముడు పేరు కూడా చెప్తున్నాడంటే ఆ దేశముడు ఎటువంటి వాడంటే న్యాయమైనటువంటి వాడు, యథార్థవంతుడు. హల్లెలూయా. అటువంటి మంచి సాక్ష్యమును సంపాదించుకోగలిగాడు యోబు గారు. అందుకే ఆయన దేవుని యందు ఆయనకి ఏమున్నది? భయభక్తులు కలిగి ఉన్నాడు. భయము భక్తితో పాటు చెడుతనాన్ని ఏం చేశాడు? విసర్జించాడు. అప్పుడు దేవుడు యోబు గారిని ఏం చేశాడు? ఎంత ఆశీర్వదించాడంటే బహు విస్తారముగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున ఆశీర్వాదానికి కారణాలు మనం చెప్తే, మనం కష్టపడుతున్నాము, సంపాదించుకుంటున్నాం, మన జ్ఞానము, లేకపోతే మన బలము, మన కుయుక్తో, లేకపోతే మన యుక్తో, లేకపోతే ఏదో ఒకటి చేసి సంపాదిస్తూ ఉంటాం. అది ఆశీర్వాదం కాదు. దేవుని చేత ఆశీర్వదించబడేదే అది అసలైన ఆశీర్వాదం. అది ఎన్నిటికి కూడా మన యొద్ద నుండి తీసివేయబడదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్ని పర్యాలు ఉన్నటువంటి ధనవంతులు అయిపోతారు. మరుసటి సంవత్సరం చూడండి గట్టిగా ప్యారిస్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇది మన దగ్గర నిలిచేటువంటి సొత్తు కాదు. అంటే అన్యాయముగా, అక్రమముగా వచ్చినటువంటి సొత్తు ఏదైనా ఉంటే వెంటనే ఎవరైనా చూస్తే ఏమి డెవలప్మెంట్, ఏమి బ్లెస్సింగ్ వాళ్ళు అంటారు. అవునా? అది నిజమైనటువంటిది కానే కాదు. నిజముగా దేవుడి చేత ఆశీర్వదించబడితే ఆయన తగిన సమయంలో మళ్ళీ ఏం చేస్తాడు? హెచ్చించి అక్కడ పెడతాడు. అంతే. హల్లెలూయా. ఇతరులను మనం చూచి అసూయపడినంత దీవెన దేవుడు మనకు ఇస్తానని చెప్పాడు. మన మిత్రులను ఆశీర్వదించబడుతుంటే, దీవించబడితే మనం అసూయపడాల్సిన అవసరం లేదు. వారే మనం చూచి అసూయపడేంత దీవెనకరమైన జీవితాన్ని దేవుడు, అదే యోగ జీవితంలో దేవుడు చేసేవాడు. మరి దేవుడు ఆ విధంగా చేశాడు అంటే దానిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? ఆయనలో ఉన్న గుణాలు, న్యాయవంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదని దానికంటే ముఖ్యముగా చెడుతనమును ఏం చేశాడు? విసర్జించినటువంటి వ్యక్తి. హల్లెలూయా. రోజున క్రైస్తవ సమాజంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, చెడుతనాన్ని విసర్జించాలి. చెడుతనమును విసర్జించాలి అంటే మనకు ఎదురయ్యేటువంటి శోధనలు, కష్టాలు, బాధలు ఏ వచ్చినప్పటికీ కూడా సరే వాటన్నిటిని కూడా మనము చేయించుకుంటూ మనం ఏం చేయాలి సార్?
ముందుకు రా. యోబు గ్రంథం ప్రారంభ అధ్యాయము ఆ యొక్క 2-4 వచనాల్లో, యోబు గ్రంథం 6-12 వచనాలు చూస్తూ వస్తే సాతానుడికి దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడు ఆశీర్వదించిన విధానం ఇవన్నీ కూడా మనకు అనిపిస్తూ ఉన్నాయి. అయితే సాతానుడి చేతికి అప్పగించిన తర్వాత సాతానుడు యోబును మత్తేశాడు. యోబును వచ్చినప్పుడు తనకున్నటువంటి ఆస్తి అంతా పోయాలి, తనకున్నటువంటి బిడ్డలు పోయాలి, సమస్తమును కూడా పోగొట్టుకున్నాడు. కానీ ఏం పోగొట్టుకోలేదు? దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టాడు. హల్లెలూయా. తన భార్య ఏం చెప్పింది? చదవన్న వాక్యం ఏంటి? నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు చదవండి. దేవునిని దూషించి మరణము కమ్మనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చెప్పండి, హల్లెలూయా. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపదగదా? నేను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. ఎందుకు పాపం చేయలేదు తెలుసా? ఆయన చెడుతనాన్ని ఏం చేసిన వ్యక్తి? విసర్జించినటువంటి వాడు. చెడుతనం మనలో కనుక ఉంటే, చిన్న కష్టం వస్తే, బాధ వస్తే, శ్రమ వస్తే వెంటనే మనం ఏం చేస్తాము? మన నోటితో దూషించేస్తాం. ఎవరిని? దేవుణ్ణే దూషిస్తాం. ఇంకా మనుషులు లెక్కే లేదు. మనకి ఇష్టపడిన నోటి మాటలు ఎన్ని వస్తే మాట్లాడతాం, దేవుణ్ణే దూషిస్తాం. కానీ యోబు గారు ఏమంటారు తన భార్య అంటే, మనము దేవుని వలన మేలు మాత్రమే అనుభవించదుమా, కీడును మనం అనుభవింపదగదా? ఏ విషయంలోనైనాను తన నోటి ద్వారా దేవుని నోటి మాటతోనైనా పాపము చేయలేదు. హల్లెలూయా. కారణం ఏమిటంటే ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఆ గుణాలు కనుక మనకుంటే, ఈ రెండవ కుటుంబంలో నుండి యోగుల్లో ఉన్న జీవితం మనలో ఉంటే, చెడుతనమును విసర్జించి ఆయన భయభక్తులు కలిగి న్యాయముగాను యథార్థముగాను జీవించడానికి ప్రయాసపడతాం. ఎందుకు? సమృద్ధి ఇచ్చాడు దేవుడు. ఆ రోజు ఆదాము అవ్వలకు సమృద్ధిని ఇచ్చాడు. ఆజ్ఞను మీరి దైవిక స్వభావం పోగొట్టుకొని పతనానికి గురయ్యాడు. యోబు జీవితంలో కూడా మనం చూస్తే శారీరక సంబంధమైన విషయంలో పతనం అయిపోయాడు, ఆత్మీయ విషయంలో మాత్రము పతనము కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయతను కాపాడుకుంటున్నాడు. తన నోటి మాట చేతనైనా కూడా పాపము చేయకుండా ఆయన దేవుడిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, మరలా దేవుడు నాకు ఇస్తాడన్న నమ్మకం ఉంది. తన స్నేహితులు విడిచిపెట్టేశారు, తన భార్య దూషిస్తూ ఉంది, తన శరీరం అంతా కూడా కురుకులతో నింపబడిపోయాలి. నిజంగా ఎంత దయనీయమైనటువంటి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళినప్పటికీ కూడా యోబు కలిగినటువంటి ఆ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టే దేవుని దృష్టిలో న్యాయముగా బ్రతుకుచూ ఉన్నాడు, యథార్థముగా బ్రతుకుచూ ఉన్నాడు. దేవుని యందు తనకున్న భయమును భక్తిని మాత్రము తీసివేయలేదు. చెడుతనమును ఏమాత్రము కూడా లోనికి రానియకుండా తన నోటిని కాచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది భక్తి అంటే. ఆ భక్తి కలిగిన జీవితం కనుక మనకు ఉంటే, నీవు శారీరకంగా దేహ సంబంధమైనటువంటి దీవెనలు ఎన్ని పోగొట్టుకున్నా, నీ స్థిరాస్తులు ఎన్ని పోయినప్పటికీ కూడా మరలా దేవుడి చెంత నుండి నీవు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అయ్యో ఇది ఇచ్చేస్తే ఏమైపోతుందని మాత్రం భయపడుతుంది. నాకున్నదే ఈ పూటకు ఇచ్చేసి నాకు మధ్యాహ్నం ఉండదే, రాత్రి ఉండదే, నా బెడ్ ఉండదే, నా బెడ్లు ఉండదే, వాడి దినాన్ని ఉండదే అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. హల్లెలూయా. మనం ఏమి కలిగి ఉన్నామో, మనం ఏమి ఉన్నామో అది ఎవరి వల్ల? దేవుని వల్లనే. ఆయన అడిగినప్పుడు ఆయనకి ఇవ్వాలి. ఆయన సాతానుడికి అధికారం ఇచ్చాడు. యోబు ఏమైనా అడ్డం చెప్పాడా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినాడా? ఎందుకు నాకు ఈ శ్రమలు, నాకు ఎందుకు ఈ శోధనలు, కష్టాలు, ఈ సాతాను నా ఎదురికి తీసుకెళ్ళి చెప్పాడా? భార్యతో ఏమంటున్నాడు? హల్లెలూయా. ఈ ఆలోచనలన్నీ ఎవరు పెడతాడు? వాడు తీసుకొస్తాడు. అందుకే భార్య రూపంలో వచ్చింది సైతాను. హల్లెలూయా. అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు, కానీ శరీరం మీద, తన ప్రాణం మీద మాత్రము, శరీరం మీద ఇచ్చాడు, ప్రాణం మీద మాత్రము ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? దేవుడు మరలా యోబుని ఏం చేయబోతున్నాడు? ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా.
దానిని చూసి సాతానుడు ఏదైపోవాలా? సిగ్గుతో చచ్చిపోవాడు. అంతేకాని సాతానుడు లోపడిపోయింది యోబు ఏం చేసి ఉంటాడు? దేవుడు సాతానుతో చేసిన ఛాలెంజ్లో దేవుడు ఓడిపోయింటాడు. దేవుడు ఎప్పుడు కూడా ఓడిపోయేవాడు కాదు. హల్లెలూయా. కాబట్టి మన జీవితం ద్వారానే దేవుడు సాతానుని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మనమే ఏం అయిపోతాం? సాతానునికి లోపడిపోతాం, సాతానునికి భయపడిపోతాం. వాడు గర్జించి సింహాన్ని చూసినంత మాత్రాన్ని మనకు భయం రాకూడదు. వాడు ఏమో వచ్చేసి అయిపోయారు గాబరా భయపడి ఏమైపోతుంది. దేవుడు ఆయన ఎటువంటి వాడు? యూదా గోత్రపు సింహము. హల్లెలూయా. యూదా గోత్రపు సింహము యొక్క బిడ్డలు మనం అందరము కూడా. అటువంటి బిడ్డలమైన మనం ఎలా ఉండాలి తెలుసా? వాడిని ఎదిరించాలి. అప్పుడు వాడు మన ఎదురు నుండి పారిపోతాడు. మనం ఎదిరించే శక్తి కావాలంటే ఆయనతో మనము ఉండాలి, ఆయనతో సహవాసం కలిగి జీవించాలి. అప్పుడే దైవికమైనటువంటి బలము కలిగి మనం జీవిస్తుంటాం. సాతానుడు వాడు ఎన్ని రూపాల్లో వచ్చినప్పటికీ కూడా దేనికి కూడా మనము భయపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు కుటుంబాలలో ఈరోజు మన కుటుంబాలు ఏ రీతిగా ఉన్నాయో గమనించండి. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. ఆదాము హవ్వల కుటుంబం అది పతనమైపోయాలి. ఒకప్పుడు దేవుడి చేత దీవించబడి ఆశీర్వదించబడిన భూమిలో ఉన్నటువంటి వారు అయితే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి పాపములో పడి దైవిక స్వభావము చచ్చిపోయి శరీరానుసంగా బ్రతికి పతనమైపోయినటువంటి వారు మొదటి కుటుంబం. రెండవ కుటుంబం యోబు కుటుంబాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయనకున్న సమస్తములు పోయినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి భయము, భక్తిని, న్యాయమును, యథార్థతను, చరిత్రను విసర్జించినటువంటి దానిని మాత్రం ఏమాత్రం కూడా యోబు హల్లెలూయా విడిచిపెట్ట. దేవుని దృష్టిలో సమృద్ధిలో ఎలా ఉన్నాడో లేమిలో కూడా అలాగే ఉన్నాడు. హల్లెలూయా. లేమి స్థితిలో అలాగే ఉన్నాడు, సమృద్ధి స్థితిలో కూడా అలాగే ఉన్నాడు. ఈ రోజున నీవు దేవుని ఇచ్చిన సమృద్ధిలో ఎలా ఉన్నావు? దేవునికి సమృద్ధిని అన్ని ఇచ్చాడు. ధనం ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు. నీవు ఎలా ఉన్నావు? దేవునికి నమ్మకంగా ఉన్నావా? దేవుని ఇచ్చిన న్యాయంగా ఉన్నావా? యథార్థంగా నీవు జీవిస్తున్నావా? గడిచిన సంవత్సరాలంతా కూడా మోసం చేస్తూ వచ్చావు. దేవుని మోసం చేస్తూనే వస్తూ ఉన్నావా? దేవుడిని దుఃఖపెడుతూనే వస్తూ ఉన్నావా? ఈ సంవత్సరం మళ్ళా నీకు దేవుడు ఇచ్చాడు. ఈ సంవత్సరం నుండైనా సరే బ్రతుకులు మార్చుకోవాలి. హల్లెలూయా. పరలోక రాజ్యము సమీపిస్తున్నది. ఏం చేయమన్నాడు దేవుడు? మారు మనసు పొందండి. అంటే మారని బ్రతుకులు, మనసును మీరు మార్చుకోండి. పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది. ఈ అంత్య దినాల్లో మనము చూస్తూ ఉన్నప్పుడు నిజముగా జరుగుతున్నటువంటి సంఘటనలు, ఆ విషయాలన్నింటినీ కనుక వింటే మనకు పై పుట్టుకొస్తారు. ఎత్తబడినటువంటి సంఘంలో నీవు ఉండాలి, కానీ విడబడినటువంటి సంఘంలో కనుక విడిచిపెట్టబడిపోయావంటే శ్రమలు, మహాశ్రమలు, భయంకరమైనటువంటి శోధనలు, ఇబ్బందులు, ఆకలి ఎన్నో ఎదురవుతాయి. వాటిలో నీవు తప్పించబడిపోవాలంటే దేవుడిచ్చిన ఈ సమృద్ధిలో, దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో మరొక సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అంటే నీవు ఎన్ని పర్యాయాలు దేవుడిని దుఃఖపెట్టావో, ఏ విషయంలో నీవు బలహీనుడిగా ఉన్నావో, ఏ విషయంలో నీవు దేవుని దొంగగా కనిపిస్తున్నావో, దేవుని ఒక మోసగాడిగా కనిపిస్తున్నావో, ఆ విషయములన్నింటినీ కూడా నువ్వేం చేయాలి? ఇప్పుడు విసర్జించు. హల్లెలూయా. యోబు ఏం చేశాడు? చెడుతనమును విసర్జించెను. హల్లెలూయా. చెడుతనం అనేటువంటి దాన్ని పోలిస్తే ఏవైతే దేవుని దృష్టికి వ్యతిరేకమో అవన్నీ కూడా చెడే. మంచిది ఏదైనా ఉందంటే అది దేవుడికి సంబంధించిగా ఉండాలి. నువ్వు ఏ పని చేసినా మంచిదిగానే ఉండాలి. ఆ మంచిదైనటువంటి కార్యాలు నీలో ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అంతేకాని దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో పరిశుద్ధుడుగా ఓహో ఆహా అన్నట్టుగా ఉంది ఏమి ప్రయోజనం లేని వ్యక్తిగా నీ ఉంటివో నీ అంతటి నీవే ఎక్కడికి వెళ్ళిపోతుంటావు? పతనానికి. హల్లెలూయా. పతనం, సాధారణ చేతిలో పతనం, వాటి అపచయం. దాని ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతావు? రోజున నరకానికి అయితే వెళ్ళకూడదు. ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి. పరలోకం కావాలంటే ఏం కావాలి? మనకు పరలోకం కావాలంటే ఏం కావాలి? యోగ్యత కావాలి. హల్లెలూయా. ఆ యోగ్యతలు ఇవన్నీ వచ్చేస్తాయి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. యోగ్యత అంటే ఇవన్నీ కూడా సంపాదించుకోవాలి. మొదట మన లోపల ఏముందో చూడండి. మంచి ఉందా, చెడు ఉందా?
చెడు ఉంటే దాన్ని ఏం చేయాలా? విసర్జించు. మంచిని ఒక్కొక్కటిగా లోపల చేర్చుకో. మంచి కార్యాలు చేర్చుకో. మంచి తలంపులు, మంచి ఆలోచనలు, మంచి నడవడిక, క్రియలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా లోపలికి వస్తే అప్పుడు నీకు ఒక యోగ్యత అనేటువంటిది సమృద్ధిగా వచ్చాయి. హల్లెలూయా. ఆ యోగ్యత నీవు సంపాదించుకోకుండా ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పుకుంటూనే పోతూ ఉంటే అవి ఎప్పుడు వచ్చేది లోపలికి? ఎప్పుడు రావాలి? యేసు ప్రభువు వారు వచ్చి వెళ్ళిన తర్వాతనా? యేసు ప్రభువు వచ్చి వెళ్ళిపోయిన తర్వాతనా? అది హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆదివారం నీవు ఏ ఉపదేశం విన్నావో ఆ ఉపదేశంలో దేవుడు నీతో మాట్లాడినా, నిన్ను గద్దించినా, ఖండించినా, బుద్ధి చెప్పినా, హెచ్చరిక ఏదైతే ఉందో దాన్ని నీవేం చేయాలా? విధేయతతో దాన్ని అంగీకరిస్తే కొన్ని మంచి గుణాలు లోపలికి వస్తాయి. దాన్ని తృణీకరించి నువ్వు వెళ్ళావంటే ఇంకొంచెం చెడును తీసుకొచ్చి లోపల పేర్చుకుంటూ వస్తున్నావు. దాని అర్థం చెడును పెంచుకోవాలి. యోగు ఏం చేశాడు? చెడుతనమును విసర్జించిన వాడు యోగు. మనం కూడా ఎలా ఉండాలా? చెడుతనాన్ని విసర్జించు. మనలో ఈర్ష్యలు, అసూయలు, కక్షలు, విభేదములు, మోసము, వ్యభిచారము, ఆ తర్వాత దొంగతనము, అవి ఇవి ఏమన్నా ఉంటే వాటన్నింటిని కూడా ఏం చేయాలా? విసర్జించు. హల్లెలూయా. విసర్జిస్తే అప్పుడు నీ హృదయం ఏమవుతూ వస్తుంది? పరిశుద్ధపరచబడుతూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తన స్నేహితులు కూడా ఆయన విసర్జించుకున్నాను, ఆయన దూషించారు. చివరిగా వారి మీద దేవుని యొక్క కోపము రగులుకున్నప్పుడు వారి నిమిత్తము యోగు ప్రార్థిస్తే తప్ప ఆయన కోపము చల్లాగా చెప్పినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పరిగెత్తుకుని వెళ్ళారు? ఎవరి దగ్గరికి? అంతేనా? అప్పుడు యోగు వారి కోసం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దేని 42వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఒక మాట రాయబడింది. యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి తెలుసు, నా ప్రియ కుమారుడి యొక్క కుటుంబాన్ని నేను మరలా రెండింతలుగా ఆశీర్వదిస్తాను. తన స్నేహితుల కోసం ప్రార్థించాడు. ఎందుకు తెలుసా? తనలో ఉన్న భయాన్ని, భక్తిని, న్యాయాన్ని, యథార్థతను విడిచిపెట్టిన వాడు కాదు. కాబట్టి ఆ గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఆయన ఆ స్నేహితులకు తెలియజేశాడు. దేవుడు అతన్ని మీరు దూషించారు, తన భార్య సైతం దూషించారు, కానీ నా యొక్క సేవకుడు అటువంటి వాడు కాదు. హల్లెలూయా. అతడు గనుక నాకు మనవి చేస్తే, ప్రార్థిస్తే అప్పుడు మీ మీద రగులుకున్న నా కోపాన్ని నేను చల్లార్చుతాను. హల్లెలూయా. అందుకే యోబే మరలా వారి కోసం ఏం చేశాడు? ప్రార్థించాడు. వెంటనే మరలా తన క్షేమస్థితిని దేవుడు ఇచ్చేసి రెండింతల ఆశీర్వాదాన్ని అధికముగా దేవుడు యోగుకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజున యోగు కుటుంబం లాగా ఉండాలనుకుంటున్నామా? లేకపోతే ఆదాము హవ్వల కుటుంబం లాగా ఉండాలనుకుంటున్నామా? ఎంతమందికి ఇష్టం యోగు కుటుంబం లాగా ఉండాలని, యోగులాగా జీవించాలని? అందరికీ ఇష్టం. వెరీ గుడ్. ఈ చేతులన్నీ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఈ చేతులు చూసిన దేవుడు మిమ్మల్ని ప్రతి క్షణము కూడా చూస్తానే ఉంటాడు. హల్లెలూయా. ఆదివారమే కదా ఎత్తింది నన్ను చేతులు. ఈ మంది నుంచి బయట వెళ్ళినప్పటి నుంచి మళ్ళా ఆదివారం మందిరంలోకి వచ్చేంతకు మీ చేతుల్ని చూస్తానే. ఈ చేతులు ఇంకా దేని కోసం ఎత్తుతారో కూడా దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఈ చేతులు ఎవరి కోసం లేవాలా? దేవుని కోసమే లేయాలి. ఈ నోరు ఎవరిని స్తుతించాలి? ఈ మోకాలు ఎవరిని సాగిలపడాలి? అది ఆ విధమైన వైరాగ్యము, రోషము కలిగిన బ్రతుకులు మనలో ఉంటే యోగులు ఉన్న గుణాలన్నీ కూడా మన లోపలికి వచ్చేస్తాయి. అప్పుడు సాతాన్ని ఎదిరించేటువంటి దమ్ము మనకు వస్తుంది. హల్లెలూయా. అప్పుడు వాడి ఎద్దు ఉంటాడా? పారిపోతాడా? పారిపోతాడు. వాడిని పారిపోయేటువంటి ధైర్యం నీకు ఉండాలి. నీవు ప్రార్థన చేస్తే గడ్డ 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 గడ్డను వడకాలి. ఎవరు? సాధారణ వరకు పక్కుండే వాళ్ళు కూడా షేక్ అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ప్రార్థన చేస్తే ఎట్లా భూమి ఎట్లా తప్పించాలి? భూకంపం వస్తే చూసిన ఎప్పుడన్నా? అది హల్లెలూయా. పౌలు శిలువను ఏం చేశారు? ప్రార్థించుచు, స్తుతించుచు, ప్రార్థన చేస్తూ ఉండాలి. పాటలు పాడుతూ
చక్కగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఏమైపోయాయి? పునాదులతో సహా ఏమైపోయాయి? కదిలిపోయాయి. పూర్తిగా దేవుని సన్నిధిని అనుభవిస్తే అప్పుడు దేనైనా సరే మనం ఏం చేస్తామో ఎదిరించగలుగుతాం. సాతాను వాడి క్రియలు వాడి ఆలోచనలు అన్ని కూడా ఏమైపోతాయి? భారీపోతాయి. అంటే విసర్జించేటువంటి శక్తి, ఆ గుణము నీకు దేవుడు ఇస్తాడు. అందుకే యోబు లాంటి జీవితం మనలోనికి రావాలి. హల్లెలూయా. అప్పుడు నిజంగా దేవుడు మనం ఎంతైనా కానీ ఆశీర్వదిస్తాడు. ఈ రోజున సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోయేటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవుడు సమృద్ధిని ఇచ్చాడు, అంతటిని ఇచ్చాడు, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి ఏమైపోతుంది తెలుసా? పక్కన పెట్టేస్తుంది. వాడి సొంత పనులకైనా సొంత కార్యాలకైనా దేహ సంబంధమైనవి ఇక ఏ వ్యక్తికైనప్పటికీ కూడా ఆ సమృద్ధిలో నుండి వాడు చక్కగా సమృద్ధిగా ఆశీర్వాదకరంగా ఉండాలి, అందరికంటే నేను బాగుండాలని చూస్తున్నారు, కానీ దేవుడిని మాత్రము మర్చిపోతుంది. హల్లెలూయా. దేవుని కార్యాలను ప్రక్కన పెట్టేస్తారు, దేవుని యొక్క ఆలోచనలు ప్రక్కన పెట్టేస్తారు. దేవుని కోసం నేను ఏం చేస్తున్నాను, ఏం చేయలేదు అనే ఆలోచన కూడా రావడం లేదు. ఇవన్నీ కూడా నిజంగా చూస్తే ఆ రోజున ఆదాము హవ్వను దేవుడు సమృద్ధిలో పెట్టాడు, ఆజ్ఞను ఉల్లంఘించాడు. దేవుడు చెప్పాడు ఈ విధంగా నేను బ్రతకలేదు, పోయా బ్రతకలే, పతనమైపోయాడు. దేవుని మాటలు వినకపోతే ఉన్న సమృద్ధిలో ఎక్కడికి వెళ్ళిపోయారు? శపించబడిన భూమిలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. సమృద్ధిలో ఉన్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? దేవుని జ్ఞాపకం తెచ్చుకో, దేవుని కార్యాలను జ్ఞాపకం తెచ్చుకో, దేవుని సేవకుని జ్ఞాపకం తెచ్చుకో, దేవుడు నీకు ఇచ్చిన మందిరాన్ని జ్ఞాపకం తెచ్చుకో. నీ సమృద్ధిలో ఆ రోజున దేవుడు ఎవరి గురించి చెప్పాడు తెలుసా? పేద విధవరాలు వేసిన స్థానం గురించి దేవుడు గట్టిగా చెప్పాడు. ఈ విధవరాలు తన జీవనం అంతా కూడా తీసి వేశారు. అనేక మంది వచ్చారు, వారు కలిగి ఉన్న దానిలో కొంత మాత్రమే తీసేసారు. మరి ఆ విధమైనటువంటి జీవితం ఉండడం, తన జీవనం అంతా కూడా పేద స్థితిలో ఉన్నవారు, లేనిలో ఉన్నటువంటి ఆమె ఉంది ఆ బుద్ధి, వాళ్ళకున్నది ఆ మంచి ఆలోచన, ఆ సమృద్ధిలో ఉన్న వారికి లేదు. కాబట్టి ఆదాము హవ్వల యొక్క జీవితంలో కూడా సమృద్ధిని అనుభవించే స్థితిని దేవుడిచ్చిన దానిలో నుండి ఏమైపోయారు? పతనమైపోయేది. హల్లెలూయా. కారణం ఒకటే, దేవుని మాటను ఉల్లంఘించారు. యోబు అలా ఉల్లంఘించారు. తనకున్న సమృద్ధి అంతా ఉంది, సమృద్ధి పోయినప్పటికీ కూడా దేవుని కొరకు సంతోషంగా అంగీకరించారు. తిరిగి ఏం సంపాదించుకున్నాడు? రెండింతలు అధికముగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. కనుక ఆదాము హవ్వ లాంటి కుటుంబం లాగా ఉండకూడదు. ఎవరిలాగా ఉండాలా? యోబు లాంటి జీవితం ఉండాలి. హల్లెలూయా. అందరం గట్టిగా హల్లెలూయా. యోబు లాగా మనము జీవిస్తే రెండింతల ఆశీర్వాదం మనకు వస్తుంది. నీకు రెండింతల ఆశీర్వాదం కావాలంటే యోబులో ఉన్నటువంటి భయభక్తులు కలిగిన జీవితం, న్యాయమైన జీవితం, యథార్థత, చెడుతనమును విసర్జించు. చెడు అనేది మనలో కనుక ఉంటే దైవ కార్యాలకు దూరంగా వెళ్ళిపోతాం, దేవుని మందిరం విషయంలో దూరంగా ఉంటాం, సేవకుల విషయంలో దూరంగా ఉంటాం. దేవుణ్ణి పక్కన పెడతాము, సేవకుని పక్కన పెడతాము, మందిరాన్ని పక్కన పెడతాం. మనకంటూ ఒక వాటర్ వేసుకొని దాంట్లో ఏమి కావాలి అది తీసుకో, ఇది తీసుకో, అది పెట్టుకో, ఇది పెట్టుకో, మనకి ఇది ఉంటే బాగుంటుంది, మనకి ఇలా ఉంటే బాగుంటుంది, మనకి అది చేస్తే బాగుంటుంది అనుకుంటావు. కానీ దేవుని మందిరానికి ఇది ఉంటే బాగుంటుంది, దేవుని సేవకుడికి ఇది ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఎవరైనా చేసినారా? ఎంతమంది చేస్తారు? ఇంతమంది ఉన్నారు, కొన్ని చేతులే వేస్తారు. మరి మిగిలిన చేతులు దేవుని సమృద్ధిలో పెట్టలేదు. ఈ ఏ ఒక్క విషయంలో కూడా మనము పొరపాటు చేస్తే మనం ఇంకా ఏముందని తెలుసా? చెడుతనం ఉంది. చెడుతనము యోబు ఏం చేశాడు? విసర్జించాడు. తనకు ఉన్న ఆస్తి అంతా పోయాయి, అంతా పోయాయి. పశువులు మందలు ఉన్నాయి, పోయాయి. బిడ్డలు కూడా వెళ్ళిపోయారు. ఆయన నిజంగా దురాశపడి ఉండింటే, పిసినారితనంతో కనుక ఉండి ఉంటే దాన్ని బట్టి వెంటనే దేవుడికి కంప్లైంట్ చేసి ఉండేవాడు. ఏమైనా చేశాడా? తన నోటి మాటతోనైనను పాపము చేయకుండెను. హల్లెలూయా. హల్లెలూయా. యోబులాగా జీవించాలని ఇష్టపడుతున్నాము, కానీ క్రియలు కావాలి దేవుడికి. క్రియలు లేని జీవితము వ్యర్థం, అది చచ్చిందంత సమానం. విశ్వాసం ఉంది, క్రియలు లేవు. క్రియలు ఉన్నాయి, విశ్వాసం ఉందంటే ఏమీ ప్రయోజనము లేదు. నువ్వు ఏమి నోటితో చెప్తున్నావో అది క్రియారూపకంగా చెయ్యాలి. నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, మరలా ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. గత కాలం అంతా కూడా దేవుడి నువ్వు ఎన్ని తప్పులు చేసావో, ఎన్ని వాగ్దానాలు చేసి విడిచిపెట్టేసావో వాటన్నిటిని కూడా సరి చేసుకోవడానికి దేవుడు నీకు ఇంకా ఆయుష్ను పెంచాడు. హల్లెలూయా. ఆయుష్ను పెంచుకున్న నీవు దేవుడి దృష్టిలో దోషిగా నిలబడకూడదు. ఎలా ఉండాలా?
యథార్థత కలిగి జీవించు, న్యాయముగా బ్రతుకు, చెడుతనమును విసర్జించు, దేవుని యందు భయభక్తి కలిగి జీవించు. అది నీకైనా నీ కుటుంబానికైనా క్షేమము. హల్లెలూయా. రెండింతల క్షేమాన్ని దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. అది యోగులో ఉన్నటువంటి జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మాట. అంతేగాని యోగు ఇట్లుండే అట్లుండే అని మనం 10 మందికి చెప్తాం, కానీ మనలో ఉన్నాయా, మన జీవితంలో ఆ విధమైన కార్యాచరణ మనం పెట్టామా అనేది కూడా మనం ఆలోచించాలి. దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే చాలా మందికి మనసు నొప్పేసినా పర్వాలేదు, చెప్పాల్సిన బాధ్యత నాది, చెప్పేస్తా అంతే. మళ్ళీ అక్కడ దేవుడు న్యాయమైన తీర్పులు వచ్చి నా మీద మీరు కంప్లైంట్ ఇవ్వకూడదు. మా పాస్ చెప్పలేదు ఇవ్వని, అందుకే మేము వెళ్ళేస్తాం ఏంటి, అప్పుడైనా ఒప్పుకుంటాడా దేవుడు? నీకు బుద్ధి లేదు, నీ పాస్టర్కి బుద్ధి లేదు అంటే ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ఆదాము అవ్వ మీద, అవ్వ సర్పం మీద వేసుకున్నట్టుగా ఉండకూడదు. ఆ రోజు తీర్పులో ఎట్లా ఉండాలా? ఖచ్చితంగా ప్రభువా నీ వాక్యం వీటిని, కానీ నేను చేసిన దానికైతే పరలోకం, చేయకపోతే నరకము. హల్లెలూయా. కాబట్టి ఈ 2 కుటుంబాలను దేవుడు మనం ముందుంచాడు. రోజున ఈ నూతన సంవత్సరంలో, ఈ మొట్టమొదటి నెలలో, మొట్టమొదటి విశ్రాంతి దినంలో ప్రవేశించిన మనకు దేవుడు చూపెట్టిన ఈ 2 కుటుంబాలలో మన కుటుంబం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రెండింటి క్షేమాన్ని మనం సంపాదించుకోగలగాలి, ఎప్పుడు ఎలా ఉంటే దేవుడు మనకి ఇవి చేస్తాడు, ఎలా ఉండకపోతే దేవుడు చేయుడు అనేటువంటి విషయాలు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి ఆ విషయాలన్నిటి కూడా జ్ఞాపకం పెట్టుకొని ఈ సంవత్సరం ఆది మొదలు సంవత్సరం అంతంలో కూడా దేవుడిచ్చే క్షేమము, ఆయన కాపుదల, ఆయన భద్రత మన మీద ఉండేటట్టుగా జీవించుకోగలగాలి. అందరూ కూడా కళ్ళు తీసుకుందాం. మోకరించడానికి వీలున్న బిడ్డలందరూ కూడా మోకరించి దైవ వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించారు. ప్రభా గడిచిన సంవత్సరాలన్నింటిలో కూడా నేను నాలో ఉన్నటువంటి బలహీనతలను, నాలో ఉన్న తప్పులు, పొరపాటు అన్నింటినీ కూడా ప్రభా మీరు ఎత్తి చూపెట్టారు. ఈ సంవత్సరంలోనైనా ప్రభా నేను వాటిని సరిచేసుకొని ఒక మంచి జీవితాన్ని ప్రభా నేను జీవిస్తాను. ఒక చక్కటి జై జీవితం నాకు దయచేసి, శరీరం మీద, లోకం మీద, పాపం మీద, నాలో ఉన్నటువంటి బలహీనతల మీద అన్నిటి మీద కూడా ప్రభా నాకు విజయాన్ని మీరు సమకూర్చండి ప్రభా. దాన్ని ఎదిరించి దానికి శక్తిని పొందుకోవడానికి నా ప్రభు దయచేసేదాన్ని. మీతో సహవాసము కలిగి జీవించినంత కాలం కూడా ప్రభా ఏ విధమైనటువంటి సాతాను ఆలోచనలు లేవు. ఎప్పుడైతే సాతానుకి నేను అవకాశం ఇస్తూ ఉన్నానో, ఆ అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి నా జీవితం పతనమైపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాను. పతనమైపోయినటువంటి కుటుంబాలుగా ఎంతమంది జీవిస్తూ ఉన్నారో అందరినీ కూడా మోకాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడి యొక్క కనికరమైనటువంటి మన వీధి రావాలి. దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని ఎవరు కూడా వృధా చేసుకోకుండా దేవుని యొక్క కాపుదల, భద్రత మనకు ఉండాలని, దేవుని యొక్క నీడలోనే మనం జీవించాలని, ఆయన ఆజ్ఞలు ఉల్లంఘించకుండా, ఆయన ఎంత భయం కలిగి, భక్తి కలిగి, పతనానికి వెళ్ళకుండా రెండింతల క్షేమాన్ని పొందుకునేటువంటి కుటుంబముగా మన కుటుంబాలు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగా మనం జీవిస్తే నిజంగానే దేవుని చేత ఆశీర్వదించబడి దీవించబడిన బిడ్డలుగా మనం మార్చబడుతున్నాం. అందరం కూడా మన 2 చేతులు దేవుడితో చాచి మొఖాలని ప్రార్థన చేద్దాం. దేవా నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి ప్రభా, నన్ను కనికరించండి, కృప చూపండి స్వామి. మీరు ఎంతైనా ప్రేమ స్వరూపి దేవా, మమ్మల్ని ప్రేమించి మరొక సంవత్సరాన్ని నూతన దయాకిరీటంగా మీరు మాకు ధరింప చేశారు దేవా. ఇలాగే ఎన్నో సంవత్సరాల తరబడి ప్రభా మమ్మల్ని ప్రేమిస్తూ ఆయుష్కాలాన్ని పెంచుతూ ఉన్నాను. నేను అందరూ బట్టి మీ పాదములకు ఆనంద స్తోత్రములు చేసి మరి దినాన ప్రభా ఎంచబడిన మీ వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. ఎన్నో సంవత్సరముల తరబడి ప్రభా మీ వాక్యము చేత హెచ్చరించబడినప్పటికీ, దర్శించబడినప్పటికీ కూడా మాలో మార్పు లేక మా జీవితంలో ఆత్మీయ జీవితం అంతా కూడా పతనమైపోతూ ఉంది. మిమ్మల్ని సంతోషపెట్టలేనటువంటి జీవితం మాలో ఉండదైనా మమ్మల్ని కనికరించండి, మాకు సహాయం చేసే ప్రభా, మాకు సహాయం చేయండి. అందరూ కూడా
మీరు మాతో మాట్లాడిన మీ అమూల్యమైన మాటలు బట్టి మీకు ఆదాము అవను వింటుంటాను యోగు వింటుంటాన్ని ప్రభావం అందించారు దేవా మాయక వింటుంటాను ఉన్న స్థితిగతులన్నింటినీ కూడా మీకు బాగా తెలుసు ప్రభావం మీ ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ పతనానికి వెళ్ళిపోవాలి దైవికమైనటువంటి స్వభావం పోగొట్టుకొని దైవికంగా చచ్చిపోయేటువంటి పరిస్థితులను ఏ నిజమో రాకుండా శరీర సంబంధాన్ని కోరుకునేటువంటి కుటుంబాలతో ఉండగా శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటువంటి బిడ్డలుగా జీవించినప్పుడు శరీరంలో లోకమును పాపమును జయిస్తూ సాతాన్ని ఎదిరించి మీ ఎంత శక్తివంతులుగా బ్రతకడానికి సహాయం చేయదు యోగి యొక్క జీవితంలో ప్రభావం న్యాయవంతుడు యథార్థవంతుడు మీ ఎంతో భయము భక్తి కలిగినటువంటి వాడు చెడుతనమును విసర్జించినటువంటి వాడు ఈ నూతన సంవత్సరంలో మీరు మాకు ఇచ్చిన మొట్టమొదటి విశ్రాంతి దినమున ఈ మంచి ఉపదేశముల ప్రభావం మా అందరి హృదయములలో కూడా మీరు స్థిరపరచారు మీరు నాట్యమని ప్రార్థన చేస్తుంటున్నారు మీ దృష్టిలో ఏ ఒక్కరు కూడా దోషులుగా కనపడకూడదు ప్రతి వారు కూడా నిర్దోషులుగా కనపడాలి మీ శిలువ రక్తము చేత ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా మీరు కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నారు అడగండి ప్రభావం అపవాదైన సామాడు ప్రీతిగా వాడు ఏ రూపంలోనైనా చదివి వాడు శోధించవచ్చు శ్రమల పాలన చేయవచ్చు దుఃఖానికైనా ప్రభావం గురి చేయవచ్చు కష్టాలను నాపించవచ్చు వాటన్నింటినీ కూడా మమ్మల్ని తప్పించాలి మేము తప్పించబడాలంటే మీ ఆజ్ఞలను మితిమీరకూడదు మీ ఆజ్ఞలను ఉల్లంఘించకూడదు ప్రభావం మీతోనే సహవాసం కలిగి జీవించాలి మీతోనే సహవాసం కలిగి జీవిస్తే రెండింతల క్షేమం రెండింతల దీవెన ఆశీర్వాదం మేమందరం కూడా పొందుకోగలుగుతాము అటువంటి మీ యొక్క కృప మా అందరి కుటుంబముల మీద కూడా మీరు ఉంచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. నా ప్రాణమాయ యెహోవాను స్తుతించు నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు నా ప్రాణమాయ యెహోవాను స్తుతించు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్య నిరంతరం సదాకాలం ఆయన కృప సమాధానం మనకు మన కుటుంబములకు తోడే నడిపించుగాక ఆమేన్. అందరికీ
మహోన్నతుడాని కృపచాలయా ఎడబాయని నీ ప్రేమయే మధురం నా దైవమా ప్రియ యేసయ్యా నీవే నా గానము నీవే నా గానము మహోన్నతుడాని కృపచాలయా ఎడబాయని నీ ప్రేమయే మధురం నా దైవమా ప్రియ యేసయ్యా నీవే నా గానము నీవే నా గానము కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అభయమునిచ్చితివి చేయి విడువక నడిపితివి అభయమునిచ్చితివి చేయి విడువక నడిపితివి చేయి విడువక నడిపితివి మహోన్నతుడాని కృపచాలయా ఎడబాయని నీ ప్రేమయే మధురం నా దైవమా